ప్రార్థించుచున్నాను. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు. చెడుతనమునకు నీ వద్ద చోటు లేదు. దాంభికులు నీ సన్నిధిని నిలవలేరు. పాపము చేయ వాళ్ళందరూ నీకు అసహ్యులు. అబద్ధమాడు వారిని నీవు నశింపచేయదు. కపటము చూపి నరహత్య జరిగించు వారు యెహోవాకు అసహ్యులు. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించదను. యెహోవా నా కొరకు పొంచిన వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము. నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము. వారి నోట యథార్థత లేదు. వారి అంతరంగము నాశనకరమైన గుంట. వారి కంఠము తెరిచిన సమాధి. వారి నాలుకతో ఇచ్చుకమలాడుదురు. దేవా వారి నీ మీద తిరగబడి ఉన్నారు. వారిని అపరాధులుగా తీర్చుము. వారు తమ ఆలోచనలలో చిక్కుబడి కూలుదురు గాక. వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయము. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించెదరు. నీవే వారిని కాపాడుదువు కనుక వారి నిత్యము ఆనంద ధ్వని చేయుదురు. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడు నీవే. కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. దేవుడి దివ్యవాక్యాన్ని జీవించుకోవాలి. అందరూ కూర్చున్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామము పేరిట పునరుద్ధాన శుభములు తెలియజేస్తున్నాను. పునరుద్ధాన ఆశీర్వాదములతో ఆ దేవదేవుడు మిమ్మల్ందరినీ నింపి ఆశీర్వదించును గాక. హల్లెలూయా చెప్పండి. స్వరమెత్తి దేవునికి స్తోత్రాలు చెబుదామా? హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఫిబ్రవరి నెల మొదటి పునరుద్ధాన దినములో ప్రభు మనల్ని చేర్చారు. ఈ ఫిబ్రవరి నెలలో 2025వ సంవత్సరంలో ప్రవేశించిన చాలా మంది ఈ దినం లేదు. మనమైతే ఆ ప్రభు ఉచిత కృప వలన ఆయుష్ ప్రభు పెంచబట్టి మనం జీవించి ఉన్నాం. నన్ను వాళ్ళందరూ చప్పట్లు కొడుతూ దేవుని ఆ దేవదేవుని కృపల్ని నేను బ్రతికి ఉన్నాను అన్న వాళ్ళందరూ మరొకసారి చప్పట్లు. హల్లెలూయా. ప్రియరా, ఉదయకాలంలో ఐజీ మాస్టర్ మిసెస్ ఫోన్ చేసి, అన్న మొన్న వార్షికోత్సవానికి కూడా రాలేకపోయారు అన్న, ఈ దినం ఈ చర్చికి వచ్చి మీతో ఆరాధనలో పాల్గొంటున్నారు అని చెప్పారు. అమ్మ చాలా సంతోషం.
రండి అయ్యగారిని రమ్మనండి, చర్చిలో దేవుడు వాక్యం పంచుకుంటారని చెప్పాను. 11:30 అంటే ఇంకొక 15 minutesలో అయ్యగారు ఇక్కడికి వచ్చేస్తారు. మంచి వాక్యం మన కోసం ప్రభు ఈ దినం సిద్ధపాటు చేసి దేవుడు తలపించి మన సంఘాన్ని పంపుతున్నాడు. అందులో బట్టి చప్పట్లు పిలవకుండానే వస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే ఆ తలంపు ఆ దైవజనుడికి దేవుడు ఇచ్చాడు. ఆమె చెప్పండి. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ చప్పట్లు ఒక దైవజనుడికి పలాని ఆలయానికి వెళ్ళి దేవుని వాక్యం చెప్పు అని దేవుడు తలంపించాడంటే నీ ఆశ మేరకు, నీ కోరిక మేరకు, నీ ప్రార్థన మేరకు ఒక మంచి భోజనాన్ని ప్రభు ఈ దినం సిద్ధపాటు చేసి మన కోసం పంపిస్తున్నాను. ఆశతో మనం అందరము చూసి మనము చక్కగా దేవుని ఆహారాన్ని భుజిస్తుగా పిల్లల అప్పటి వరకు కొన్ని విషయాలు ఇంతలో దావీదయ్య పిల్లల గ్రోవితో పాడదైన ఈ కీర్తన దావీదు మహారాజు రచించారు. అయితే దీనిలో చాలా సత్యాలు దాగి ఉన్నాయి. ఇక్కడ ఇది 2 భాగాలుగా విభజించుకోవచ్చు. ఒకటి దేవుని నమ్మిన బిడ్డలు పొందే ఆశీర్వాదములు, 2 దేవుని నమ్మని బిడ్డలు అనగా దేవుని ఎరగని బిడ్డలు అనగా దుష్టత్వాన్ని అనుసరించే వాళ్ళు పొందే ఆ యొక్క శిక్ష. 2 కూడా ఆత్మదేవుడు చాలా వివరంగా ఇక్కడ మాట్లాడాడు. దేవుని బిడ్డలు ఎప్పుడు ఆశీర్వాదాలు పొందుతారు అనేది కూడా క్లియర్గా చెప్పాడు. ఇక్కడ మనం యేసయ్య బిడ్డలు అయినంత మాత్రాన ఆశీర్వాదం పొందం. బిడ్డలంటే అర్థం ఏంటంటే బాప్తిసం తీసుకొని ఆలయంలో మెంబర్షిప్ ఉండి దేవుడి సంఘానికి వస్తూ పోతూ ఉంటేనే లోకంలో అందరూ బాగానే ఉన్నారని, లోకంలో మంచి ఇల్లు ఉండడం, ఒక మంచి ఉద్యోగం ఉండడం, ఒక మంచి భర్త ఉండడం, బిడ్డలు ఉండడం, ధనం ఉండడం ఆశీర్వాదం అని మీరు అనుకోవద్దు. ఆశీర్వాదం అనే మాట దైవజనుల నోట వచ్చిందంటే అది పర సంబంధమైన దీవెనలు. అదే చెప్పండి. మనకంటే కోటీశ్వరులు, మనకంటే సుఖాశాంతులు, సుఖాన్ని అనుభవించేవారు లోకంలో చాలా మంది ఉన్నారు. అవి ఆశీర్వాదాలు కానే కాదు. ఎందుకంటారంటే వాళ్ళు పోయేటప్పుడు ఏమి విలేమాయనతో ఒక రోజు అబ్బా ఆయన ఇంట్లో పోయిందంటే మనం టాటా బిర్లా ఆయన అంతా బంగారు సమాధి కట్టించాడు అంట. లే అవసరం లే, లాస్ట్ బూడిది చేశాడు. ఒక ఆయన అంట, హలో కొంచెం కూర్చో అమ్మా మీకు సంగతి చెప్తానండి. ఒక షేక్ నేను చెప్పిలా ఒకసారి చెప్పాను. సౌదీ అరేబియాలో బంగారం ఎక్కువ ఉంటుంది. వాళ్ళు బాత్రూమ్స్ లో కూడా బంగారంతో కట్టించుకుంటారని. ఒక ఆయన సమాధి బంగారంతో చేయించుకున్నారండి. ఏమా సమాధి ఎన్ని 100 kgs అని రాశారు. 100 kgs. మన కాడ 1 గ్రాము బంగారం లేనివాడు చాలా మంది ఉన్నాం. 1/2 గ్రాము బంగారం లేనివాడు కూడా, అసలు బంగారమే లేనివాడు చాలా మంది ఉన్నాం. అంత మాత్రం చేత వాడి శరీరం ఏమైనా కులిపోకుండా ఉందా, పురుగులు పట్టుకొని ఉందా? ఏమా బంగారు పెట్టిలో పెడితే ఆయన శరీరం ఏమన్నా రాయరం గారు రాలేదా? నువ్వు పిలుచుకొని రావాలా? నీ ఇద్దరు వస్తేనే బాగుంటేది. హలో చెప్పండి ఒకసారి. అంత మాత్రం చేత శరీరం కులిపోకుండా లేదుగా. ఈ లోకంలో ఏ ఆశీర్వాదం అంటే లోకంలో బాగా జీవించడం ఆశీర్వాదం అనుకునే వాళ్ళు ఇది. వాళ్ళు ఎంతకాలం జీవిస్తావు, ఎంతకాలం ఉంటావు? ఒక దినం అంతా వదిలి వెళ్ళిపోతుంది. కానీ వెళ్ళిపోయిన తర్వాత నువ్వు పొందే ఆశీర్వాదం కోసమే యేసయ్యని నమ్ముకోవాలి. అదే చెప్పండి. అది పర సంబంధమైన ఆశీర్వాదాలు. అయితే పర సంబంధమైన ఆశీర్వాదాలు పొందాలంటే కీర్తనకారుడు ఇక్కడ ఏం చెప్తారంటే, దేవా
ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. అందరూ చెప్పండి ఈ మాట. ఇంకోసారి చెప్పండి, మీరు చెప్పాలి. వినబడిందా ఈరోజు ఉదయం దేవుడికి నీ కంఠస్వరం? వినబడే ఉంటుందిలే, అది ఏదో ఒక మూలాన, ఏదో ఒక రకాల. కళ్ళు మూసుకొని నాకు తెలిసిన వినబడింది కదా. కంఠస్వరం అంటే అయ్యా అన్నా చాలు, దేవాలయంలో చాలు, గంటసేపు ప్రార్థన చేసే చాలు, 2 నిమిషాలు ప్రార్థన చేసే చాలు. అంతే ఇజ్రాయేలా అంటే. అయితే ఇక్కడ కింద మాట చదవండమ్మా. ఏమంటున్నాడమ్మా? ప్రార్థన అంటే సిద్ధం చేసి ఉదయం కోసం కాచుకొని ఉండాలంట, ప్రార్థించాలని సిద్ధపాటు. ఇప్పుడు చూసిన బేబమ్మ ఈరోజు భోజనం నేను సిద్ధం చేసుకొస్తామని నేను నుంచి సిద్ధం చేసుకొచ్చింది పాపం బిడ్డ, ఇక్కడ వండుద్ది లేదు. అంటే సిద్ధపాటు చేయాలంటే రాత్రే దానికి కావాల్సిందంతా తెచ్చిపెట్టుకోవాలా లేదా? ఉదయకాలంలో అక్కడ ఉండి ఇక్కడ తేవాలంటే అది కొంచెం కష్టతరమే కదా. అప్పటికప్పుడు పోయి అంగడి పోయి తెచ్చుకోలేము కదా. అది కూడా నాకు కొంచెం దూరం అంగడి అక్కడ. అంటే సిద్ధపాటు. ఆరాధనకి వెళ్ళాలని నిన్నటి నుంచే సిద్ధపాటు ఉండాలి మనకి. ఈయనంట ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడను. అది ఎలాగంటే నేను ప్రార్థనను ఉదయం కోసము సిద్ధపాటు ముందుగానే చేసుకున్నా. అది నీ కంఠస్వరం దేవుడికి వినపడడం అంటే. అల్లే చెప్పండి ఒకసారి. ముందుగా సిద్ధపాటు చేసుకోవాలి ప్రార్థనను. అంటే నువ్వు సిద్ధపడి ఉండాలి ఏ పూజాములో లేచి ప్రార్థన చేయడానికి. చలికాలంలో ఏ పూజాములో ఎలా చేస్తామంటే లేచి అలవాటు ఉంటే నిద్ర పట్టదు. నాకు నిద్ర పట్టదు. అది చలైనా వానైనా ఒకడైనా ఏదైనా 3 గంటల పైన 4 గంటలు వస్తుందంటే ఇక ముసుగుదాన్ని కప్పుకోవడం నా చేత కాదు. చాలా మంది ముసుగుదాన్ని 7 గంటల దాకా కూడా కప్పుకున్నారు. ఇక అది నా చేత కాదు. కారణం చెప్పండి. ఒక సిద్ధపాటు ఉంది మనసులో. నేను ముందే ప్రిపేర్ అవుతా. ఏమని? ఉదయకాలంలో లేయాలా, అందిన ఆహారం చెప్పాలా, అప్లోడ్ చేయాలా, అనేక మంది బిడ్డలకి దాన్ని పంపించాలా, ప్రార్థన చేయాలని ముందు సిద్ధపాటు ఉంది. అప్పుడు నిజం కాదు. ఇది 5 గంటలు వేసి ఒక ప్రభుత్వ డ్యూటీకి వెళ్ళాలంటే అసలు నిద్ర కూడా రాదు. కొత్తగా అప్పుడప్పుడు లేచి టైం చూసుకుంటుంటాం. అలా బిడ్డ పోయిందో పోలేదో. అమ్మా ఎంత భయమో. అయితే దేవుడు అంటే మాత్రం భయం వచ్చిలేదు. చప్పట్లు కొడుతూ దేవుడు అయిపోతాడు. ఎందుకంటే మనం ఏంటంటే కరుణమైంది కదా, క్షమిస్తాడే. ఆయన బిడ్డలు కదా. నేనా మరి ప్రార్థన చేస్తాం ఒక 10 మాటలతో అయ్యా నేను నీ బిడ్డలు కదా. అయ్యా నా బిడ్డవేనమ్మా. మాటల బిడ్డలు దేవుడు ఏం చేస్తాడు? ఆయన ఏమో క్షమిస్తాడు. కానీ నువ్వు పోగొట్టుకునేది ఏంటో తెలుసా? పొందవలసిన ఆశీర్వాదాలు, పరలోక ఆశీర్వాదాలు. అందుకే కీర్తనకారుడు అంటాడు ఉదయకాలంలో ఏమంటాడమ్మా? ఉదయకాలంలో నేను సిద్ధపాటు చేసుకున్నాను అన్నయ్య ప్రార్థనని. అది క్రైస్తవ జీవితం అంటేనే అది. ఆరాధనకు వెళ్ళాలని నిన్నటి దినమే సిద్ధపాటు కావాలి. శనివారం దినం మనం సిద్ధపాటు చేయడం. ఆదివారం దేవుడి సన్నిధికి రావడానికి ప్రిపరేషన్ అవసరం. ప్రిపరేషన్ లేకుండా, ప్రిపేర్ లేకుండా ఏ కార్యక్రమం కూడా సక్సెస్ కాదు. ప్రిపేర్ ఉండాలా, ప్రిపరేషన్ ఉండాలా. క్రైస్తవులలో మనం ఏమాత్రమో ప్రిపరేషన్ కలిగి ఉన్నామో ఒకసారి ఆలోచించండి.
ఇంకా కింద మాట్లాడతాడు, ప్రియులారా, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించాను. చప్పట్లు కొడుతూ దేవుడు మాట్లాడతాడు. ఇక్కడ చాలా గొప్ప గుణార్థంగా మాట్లాడతాడు. ఇక్కడ ఈ ఉదయకాలంలో పద్మశిష్ఠు గారు ఫోన్ చేసి, అయ్యా నాకు జ్వరం, ఒళ్ళు నొప్పులు చాలా ఎక్కువగా ఉంది, ప్రేర్ చేయండి అన్నది. నేను అనుకున్నా ప్రతిసారి ముందుగానే వచ్చేది ఇక్కడ నా తర్వాత ఆమెను, ఇద్దరు ఆమె మనోడు రారు అని. కానీ వచ్చేసి వల్ల ఏమా జ్వరం తగ్గిందంటే కొంచెం తగ్గిందంటే ఇంటి దగ్గర ఉండడానికి కొందరికి మనసు ఒప్పుకోదు. ఎవరికి తెలుసా? దేవుని కృప పొందిన వారికి. నువ్వు దేవుని మందిరంలో ప్రవేశించావంటే అర్థమైంది తెలుసా? నువ్వు దేవుని కృప పొందితేనే దేవుని మందిరంలో ప్రవేశిస్తావు. చప్పట్ల కొడుతూ దేవుని మాట్లాడుతున్నాను. నేననే మాట కాదు ఇది. దావీదే అన్నాడు, ఏమన్నాడు? నీ కృపాతిశయమును బట్టి నేను మందిరములో ప్రవేశించాను. ఏమా అంటే దేవుని కృప ఉంటేనే నువ్వు మందిరానికి వస్తున్నావు. దేవుని కృప మందిరానికి రాని వాళ్ళు అందరూ కూడా దేవుని కృపను పోగొట్టుకుంటున్నారు. దేవుని కృప ఉంటే వాళ్ళు ఇళ్ళలో ఉండరు. మన సంగతులు కాదు, మన సంగతులు ఆల్మోస్ట్ చాలా వరకు చేస్తారు. నేను చెప్పేది అందరి గురించి. చాలా మంది దినం ఫ్యాషనైజ్డ్ క్రిస్టియన్స్ అయిపోయారండి. ఆ ఫ్యాషనైజ్డ్ క్రిస్టియన్స్ అంటే ఇంట్లో ఓ పెద్ద సినిమా తెరలాంటి టీవీ కూడా పెట్టుకొని అనేక మంది భక్తుల చర్చిలో ఆరాధనలు లైవ్ వస్తూ ఉంటాయి. బైబిల్ అక్కడ కొట్టుకొని చప్పట్లు కొడుతూ దేవుడు అక్కడ ఆరాధిస్తే సరిపోతాయి. ఛార్జీలు ఎందుకు, కారు ఎందుకు, పెట్రోల్ ఎందుకు, 10 మందిని కలవడం ఎందుకు, అందరిలో మనం ఎందుకు కనబడాలా? ఏసీలో కూర్చోవచ్చు, సోఫాలో కూర్చోవచ్చు, పడుకోవచ్చు, కూర్చోవచ్చు, నిలబడవచ్చు. ఇంకా ఎట్టయినా ఆరాధిస్తారు దేవుడిని. అది ఆరాధన అంటారా? అది ఆరాధన అంటారా? కొడుకొని ఆరాధిస్తారు కొందరు నిలబడి, కొందరు వంట చేస్తా. మరి నాకు అది వాజాస్తుంది అనేది నా ఆహారం. చాలా మంది వంట రూమ్లు పెట్టుకుని ఆ పక్క ఆ మసాలా వేస్తాయి పెట్టుకుంటుంది. నిజంగా మసాలా వస్తుంటుందో, మసాలా శబ్దం వస్తుంటుందో, ఇంటుంటుందో నాకు అర్థం కాదు. మా ఇంట్లో జరిగే సంగతి మీకు చెప్తున్నా. మీరు ఎట్లా వింటున్నారో నాకు తెలియదు, అసలు వింటున్నారో లేదో నాకు తెలియదు. ఒక సమయం ఇవ్వండి మా దేవుడు వాక్యానికి. అది పరిశుద్ధమైనది. అది సిద్ధపాటు కలిగి శ్రమపడి ప్రార్థించి పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడాలి. మీ ఇంట్లోకి వస్తే అంత నెగ్లిజెన్సీగా ప్రభు వాక్యం వినొద్దు. తప్పు, నువ్వు చేసే తప్పు. ఐదు సోదరుల యొక్క భక్తి చూడండి. వారి యొక్క మహాభారతమే కానీ, వారి యొక్క ఇతిహాస గ్రంథాలే కానీ వాళ్ళు ఎంత పవిత్రంగా పెట్టుకుంటారో అది పెట్టడానికి ఒక వేదికను అరేంజ్ చేసుకుంటారు. మహాపవిత్రంగా చూస్తారు వాళ్ళు. క్రైస్తవులు ఈరోజు బైబిల్ని ఎంత పవిత్రంగా చూస్తున్నారో మీరే ఆలోచించుకోండి. చాలా మంది పవిత్రంగానే చూస్తారు. చాలా మందికి నెగ్లిజెన్స్ ఎక్కువైపోయింది. 10 బైబిల్ ఇంట్లో ఉండేలాగే ఎక్కడ బైబిల్ ఉందో, ఎక్కడ న్యూస్ పేపర్ ఉందో, ఎక్కడ వార్తాపత్రికలు ఉన్నాయో, ఎక్కడ నోట్స్లు ఉన్నాయో కూడా తెలియదు. ఆ బైబిల్ కంటూ ఒక స్పేస్. ఎందుకంటే దేవుని గ్రంథం పరిశుద్ధంగా ఉన్నామండి. అల్లే చెప్పండి ఒకసారి. నేనేం చెప్తున్నా? దేవుడి కృపాతిశయము వలన దేవా నీ మందిరంలో. అంటే మనమందరం ధన్యులమే. ఈ దినం దేవుని మందిరానికి వచ్చిన మీరంతా ధన్యులే. ఎందుకంటే ఆయన కృపాతిశయము వలన మనం మందిరంలో చేరాం. తప్పట్లు గుర్తు చేస్తాం. తప్పట్లు పడుతుంది. ఆయన కృప లేకుండా, ఆయన దీవెనలు లేకుండా లోకంలో సౌలు వలె కృపను పోగొట్టుకుని సౌలు మహారాజు దేవుని కృప ఉన్నంత వరకు 30 సంవత్సరాలు దాదాపుగా. ఎన్ని సంవత్సరాలమ్మా? 8 సంవత్సరాలు. సౌలు మహారాజు 8 సంవత్సరాలు పరిపాలించాడు. దావీదు మహారాజు, సొలొమోను మహారాజు, సౌలు మహారాజు 30 సంవత్సరాలు దేవుని కృప పొందాడు.
సౌలును అభిషేకించిన ప్రవక్త ఎవరు? దేవుడికి స్తోత్రం చెప్పండి. దావీదును అభిషేకించిన ప్రవక్త ఎవరు? కాబట్టి ఆ కొమ్ములో ఆ నూనె పోసుకొని సమూయేలు వెళ్ళి సౌలును అభిషేకించాడు. దేవుడు కృప పొందాడు. సౌలు ఎన్ని సంవత్సరాలు ఉంచుకున్నాడు? 30 సంవత్సరాలు ఉంచుకున్నాడు. చివరి 10 సంవత్సరాలు ఆ కృపను పోగొట్టుకొని ఎవరి దగ్గరికి పోయాడు? సోదెప్పే వాళ్ళ దగ్గరికి, చిల్లంగితనం అంటారు అలాంటి వాళ్ళ దగ్గరికి, అన్ని దేవతల దగ్గరికి, పరిశుద్ధాత్మను పోగొట్టుకున్న తర్వాత ఏ ఆత్మను పొందాడు? అప్పుడు ఎవరు వాయించాలి? వేనా దురాత్మ పోవాలంటే ఎవరు వాయించాలా? దావీదు వాయించిన వెంటనే దురాత్మ పోతుంది. మళ్ళీ దావీదు వాయించకపోతే మళ్ళీ దురాత్మ వస్తుంది. ఏంటి ఆ కథా కమిషో? ఎందుకు ఆ విధంగా జరిగింది సౌలు జీవితం? ఎందుకో చెప్పంటాడు. అప్పుడు లేదా దేవుని కృపను పోగొట్టుకున్నాడు. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. దావీదయ్యా దేవుని మందిరం కట్టడానికి ఆరాటపడ్డాడండి. మీకు తెలీదు, ఆరాటపడ్డాడు. ఇజ్రాయేలు రాజులందరిలో ధనవంతుడు అంటే దావీదయ్యే. మీరు చాలా సార్లు చెప్పా మాట. సొలొమోను కాదు, దావీదయ్యా. దేవుని మందిరం కట్టడానికి కావలసిన బంగారమే కానీ, ధనమే కానీ, వెండే కానీ, ఆ యొక్క రాణులే కానీ సమస్తాన్ని సిద్ధపాటు చేశాడు. ఇంకా ప్రారంభించబోయే ముందు దేవుడు అన్నాడు, ఏ బాబులో గట్టగా కాదు. ఎంత డిపాజిట్ ఎంత డిపాజిట్ నవ్విందమ్మా. నిజమే, నేను సంప చెప్పినానమ్మా. ఎంత డిసప్పాయింట్ అయిపోతాడు. అరే బాబు నువ్వు కట్టగా అదేమయ్యా, నీ హృదయానుపత్రుడు కదా, నేను నీ హృదయానుసారుడు కదా. చూడండి, దేవుడండి బాగా అర్థం చేసుకోమ్మా. ఇక్కడ దేవుడు భక్తి విషయంలో మరి కఠినంగా ఉంటాడు. అరే బాబు సెల్ చూసుకుంటాడు, నా సాయి చూడు, సెలవు చెప్పురా ఉందిరా, నా సాయి చూడు. కింద గాని ముఖం అని ఉంచినవంటే తాడు కట్టేస్తా మేడం. హల్లే చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నాను చెప్పి ఇలాగా ప్రభు మరి సీరియస్ గా ఉంటాడు. భక్తి విషయంలో మాత్రం ఒప్పుకోడు. నువ్వు ఒకప్పుడు ఎంత ప్రార్థన చేసినా, ఒకప్పుడు గంటల గంటలు బైబిల్ చదివినా, ఒకప్పుడు 1000 కిలోమీటర్లు నడిచిపోయి దేవుడు సువార్త చెప్పినా, లక్షల మందికి దేవుడు సువార్త చెప్పాడు ఒక దైవజనుడు. ఆయన వస్తున్నాడు అంటే ప్రపంచంలో ఉండే ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, అధిపతులు ఆయన రాకపోసం ఎదురు చూసేవాళ్ళు. చివరికి ఏమైపోయాడు? పేరెందుకు లేని మనందరికీ తెలుసు. మన ఆంధ్రప్రదేశ్ ఆయన ఏమైపోయాడు? వన్ ఆఫ్ ద జోకర్ ఈరోజు యూట్యూబ్ లో. కారణం ఏంటి? శాంతి దూత అనే ఒక గొప్ప పేరు. ఆయన చూస్తే చాలు, ఆయన చెయ్యి నా మీద పెడితే చాలని ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, అమెరికా ప్రెసిడెంట్, ప్రపంచంలో అగ్రరాజ్య అధినేతలందరూ కూడా ఆయన చేపెట్టి ప్రార్థన చేస్తే చాలని ఆయన ఈరోజు. కారణం ఏంటంటే దేవుని కృప. అంటే దేవుడు తమాషా చేయడమా? కొన్ని లక్షల మంది సుమారు చెప్పారు కదా, నన్ను ఇది చేసేది అవుతున్నా బాబు, నువ్వు చేసుకున్నావు, నా ఆశీర్వాదాలు నువ్వు పోగొట్టుకున్నావు, నా కృపను ఏంటలే దేవుడు కృపిస్తాడు, దేవుడు ప్రేమమయుడు, దేవుడు క్షమిస్తాడు అని అనుకుంటున్నావేమో. భక్తి విషయంలో దేవుడు రాజీ పడడు. అదే చెప్పడం ఒకసారి. నువ్వు ప్రార్థన చేయకపోతే పాపం చేసినట్టే. బైబిల్ ఉందా లేదా మాట? అదేమో చెప్పు, నువ్వు అలా క్వశ్చన్ చేసేదా? బైబిల్లో ఉంది. వాక్యం చదవకపోతే పాపం చేసినట్టే. మరి ఇదేమో ఉదయం లేచి వాక్యం చదవకుండా నువ్వు వచ్చావంటే పాపం చేసి దేవుని యొక్క ఆలయంలో వచ్చావా రాలేదా?
ప్రార్థన చేయకుండా ఇక్కడికి వచ్చాను అంటే దేవుడికి వ్యతిరేకంగా పాపం చేసామా లేదా? పాపం అంటే ఆ పాపాలు అనుకోకండి, రైతులు అది ఘోరమైన పాపాలు చేయరు. వీటిని ఏమన్నాడు పౌలయ్య ఒక పేరు పెట్టాడు, వీటికి సులభంగా చిక్కులు పెట్టే పాపాలు. అదే చెప్పండి, హల్లెలూయా. నోరు తీసి అల్లు చెప్పరా ఆయన, నీ స్వామైన చర్య తాతయ్య అని ఓని అర్థమే. అల్లే చెప్పండి. రాజీ పడడు దేవుడు భక్తి విషయంలో. నేను చెప్తాను, దేవుని కృప పొందిన వారు మాత్రమే దేవాలయంలో ప్రవేశిస్తారు. అది 100% కరెక్ట్. దేని మూలంగా? దేవుని వాక్యాల మూలంగా, కొందరి భక్తుల జీవితాల మూలంగా. సౌలు జీవితం ఏమైంది? ఇప్పుడు మనం చెప్పుకున్న ఆయన జీవితం ఏమైంది? దేవుని కృపను పోగొట్టుకుంటే అంతే. దేనైనా క్షమిస్తాడు కానీ భక్తిహీనతను దేవుడు క్షమించాడు. పైకి భక్తి గల వారిని కల్పించి అంటే వేషనైనా క్షమించి పరలోక రాజ్యంలో తెచ్చుకుంటా అన్నాడు. కానీ వేషధారులు అంటే అర్థమైంది ఒకటే గుర్తు పెట్టుకోండి. నిజంగా చాలా మంది మన సంఘంలో నేను చాలా గర్వపడతా, ఒప్పుకుంటాను, ప్రభా అయ్యా నేను ఇంకా సంపూర్ణంగా దేవుడికి అర్పించుకోవాలా, ఇంకా అర్పించుకోవాలని నా కోసం ప్రార్థన చేయండి. వెరీ గుడ్, అది మంచిది. నేను భలే భక్తిపరుడి, నేను భలే ప్రార్థన పరుడి, నా అంత భక్తిపరుడు లేడు అనుకుంటే చెప్పుకునేవాడు వేసేదాన్ని. వాళ్ళ పరలోక రాజ్యం లేదు. తప్పు ఒప్పుకొని ఎందుకు లేదని చెప్తున్నాను చెప్పండి. దేవుడు ఎందుకు చెప్పాడు అన్నమాట? వాళ్ళు ఏమనుకుంటున్నారు? అలాంటప్పుడు ఇంక నీ పరలోక రాజ్యం ఏడుంది? నీ మనసును చర్చించుకోవాలని అభిప్రాయం నీకు రాదుగా. నా అంత బైబిల్ ఎవరికి తెలియదు, నా అంత నేను అనే అహంభావం ఉంది కాబట్టి పరలోక రాజ్యం బావు లేదమ్మా. మనం అంటుంటామే అప్పుడప్పుడు నేను అనే మాట మనలో వచ్చిందని పరలోక రాజ్యం బావు. చాలా కఠినంగా పరిశుద్ధాత్మ దేవుడి ఏదో మాట్లాడుతున్నాను. మనం ఇక్కడ ఉన్నామంటే అది కేవలం యేసయ్య ఉచిత కృప. అల్లు చెప్పడం ఒక గొప్ప దైవజనుడు జపన్య శాస్త్రి గారు రాత్రికాల సమయంలో నేను ఆయన వాక్యం విన్నాను. ప్రతిరోజు వింటారు. వాక్యం వినకుండా ప్రతిరోజు ఒక్కోసారి శైలి అవుతాను ఉంటే నేను నిద్రపోయి ఉంటాను. కానీ నా సెల్లో ఒక ఆప్షన్ పెట్టుకున్నాను. నా సెల్లు తెలిసి నేను ఇంటున్నాను లేదు, నేను ఎటో లేదు నిద్రపోతున్నానంటే అది అయిపోతుంది. అంత ఆప్షన్ మీ సెల్లు పెట్టుకోండి. అలాగా ఆసక్తిగా అయిన వాడి గురించి నేను చెప్పేది. అయ్యగారు ఏం చెప్పానంటే, ప్రియులారా, ఈ దినం ప్రపంచవ్యాప్తంగా గొప్ప దైవజనుడు ఆయన వస్తున్నాడంటే కొన్ని వేల మంది విశ్వాసులు పనిచేస్తారు ఆయన దగ్గరికి. కారణం ఏంటంటే అంత కఠినంగా దేవుడు వాక్యం చెప్తాడు. మొక్కవాటమే లే కఠినంగా దైవజనులకు కఠినమైన బోధ చేస్తాడు ఆయన. దైవజనులకు నువ్వు దైవజనుడువా అని అడుగుతాడు ఒకటే మాట. అసలు దైవజనుడు అనే ఆ బిరుదు ఈ లోకంలో ఉండే రెవరెంట్ కంటే, డాక్టర్ కంటే, బిషప్ కంటే ఏమా ఇదంటికంటే గొప్ప లేదమ్మా. అంతకంటే బిరుదు కావాలా? అంతకంటే నీకు ఒక డిగ్రీ కావాలా? ఒక ర్యాంక్ కావాలా? అంతకంటే గొప్ప పేరు కావాలా? దైవజనుడు, దేవుడి యొక్క జనులు, దేవుడి చేతిలో వాడబడే దైవజనుడు అనే పేరు కంటే లోపల ఏ పేరు కావాలా? విన్నారా? ఆయన సాక్షి చెప్తూ వాళ్ళ నాన్నగారు అమ్మగారు అందరూ క్రైస్తవులే. బాగా డ్రమ్ము వాయించేవాడిట. పెంతుకోసం క్రైస్తవులు, పెంతుకోసం వాళ్ళ దగ్గర డ్రమ్ములు ఉంటాయి. ఈ డ్రమ్ వచ్చింది వాళ్ళ దగ్గర నుంచే.
ఇప్పుడు బాప్టిస్టల్ లేదు, పెంతుకోస్టల్ లేదు, సంఘాలన్నీ కూడా పరిశుద్ధాత్మ నడుపుకుంటున్నాయి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు అందరూ, ఎందుకంటే అంత్యకాలంలో ఏమని ప్రవచిస్తాడు ఆ ప్రవక్త? అంత్యకాలంలో అంత్య దినములలో అందరి మీద నా ఆత్మను, అది ఒప్పుకున్నామా లేదా? ఒప్పుకొని వాళ్ళ దేవుడికి చప్పట్లు కొడుతుంది. పరిశుద్ధాత్మ లేదని వాళ్ళు తగ్గిపోయారు. ఇప్పుడు ఆత్మూలంగా జరిగే కార్యాలు చూసి అమ్మా దట్ ఈజ్ వన్ ఆఫ్ ద వండర్. నిజంగా నాకైతే చాలా సంతోషం. ఎట్లయినా సరే ఈసారి నేను గుడాల పండుగ పోవాలని ట్రై చేస్తున్నా. కుదరడం లేదు, ఏందో ఎవరో అడ్డం వస్తున్నాం, ఎవరో అర్థం కాదు. నీకు అర్థమైపోతుంది. హలో చెప్పండి. గుడాల పండుగ చూసినోళ్ళు అమ్మా నువ్వు చూసావు కదా, ఎన్ని ఎకరాలు ఉంటుంది? 100 ఎకరాలు, 150 ఎకరాలు గ్రౌండ్ పొలం 150 ఎకరాలు. అది ఎక్కడ? గుంటూరు జిల్లా లేబల్ అంటే అర్థం ఏంటంటే అమ్మా అయ్యా గుంటూరు జిల్లా అంతా పంటలు ఎక్కడ పడుతాయా? వాళ్ళు ఎప్పటి నుంచో ప్రార్థిస్తే ఏసన్న ప్రార్థించేవాడట. ఏసన్నంట మొట్టమొదటి గుడాల పండుగ 70 మందితో స్టార్ట్ చేశాడట. చప్పట కొడుతూ దేవుని భయపడతాను. చూసారా ఆ దైవజనుడు? ఈరోజు ఎంతమంది పోతారు గుడాల పండుగ? అన్ని రోజులు కలుపుకుంటే కొన్ని వేల మంది, లక్షల మంది అమ్మా, వేల మంది. 3 రోజులు కలుపుకుంటే కొన్ని లక్షల మంది. మీకు సంగతి తెలుసా? ఏసన్నప్పుడు ఒక ప్రవచనం చెప్పాడట. ఈ లేమల్ల ప్రాంతంలో 150-200 ఎకరాలు దేవుడు మనకి ఇస్తాడు రాని అందరు నవ్వుకున్నారట. ఉండడానికి ఇల్లే లేదు కానీ వాడు అంటాడు తినడానికి తిండి లేదు, మేసానికి సంపాదన లేదు. ఆయన ఇప్పుడు రేకులు ఇంట్లో ఉన్నట, రేకులు తీసుకొని అంటే పూర్తి కూడా కట్టుకొని కాదు, ఒక పక్క గోడ కట్టుకొని ఒక పక్క వాల్చుకొని అప్పుడు ప్రవచించాడట ఆయన. ఏమని? 200 ఎకరాలు లేవలే ప్రాంతంలో దేవుడు మనకి ఇస్తాడు అని ప్రవచించాడంట. అది ఈ సంవత్సరం నెరవేరింది. చప్పట్లు ఏమంటే అక్కడ 200 ఎకరాలు అంటే ఎంత కాస్ట్ అనుకుంటున్నారు? ఎంత కాస్ట్? నేను చూశాను నిన్న. మొత్తం రోడ్లు వేయించేస్తున్నారు. వాళ్ళ సొంత స్థలం కదా, రోడ్లు, అంతర్గత రోడ్లని. అంటే ఇంతకుముందు అయితే రైతులు పొలం ఇచ్చేవాడు, రైతు పెట్టుకోవడం, బయటకు వెళ్ళిపోవడం, మళ్ళీ వాడు దున్నియాల, మళ్ళీ వాడు గొడ్లే తీయాల, గొడ్లన్నీ సొంతం చేస్తారు కదా, మళ్ళా భూమి ఎట్లుందో అట్లా వాళ్ళకి ఇవ్వాలా. అట్లయితేనే రైతులు ఇచ్చేవాడు. ఇవ్వడం చాలా గ్రేట్. అసలు వాళ్ళకి భయం అంట. గుంటూరు జిల్లాలో లేఖన ప్రాంతంలో ఉండే రైతులందరికీ భయం. ఏసయ్యే లేవు అమ్మ, దేవుడు కార్యానికి పోతున్నాం, పట్టలేవు లాభం పట్టడం పోయి 200 ఎకరాలు దేవుడు ఈ దినం ఆనాడు కొన్ని సంవత్సరాల క్రితం ప్రవచనం నెరవేరిందా లేదా? అల్లు చెప్పడమ్మా, గట్టిగా చెప్పడమ్మా. దైవజనులు మన నెల్లూరు జిల్లా అయిన మనకి ఎంత గర్వకారణం అమ్మా, మనకి ఎంత గర్వకారణం. అది కపాటిపాలెం అంటే ఆడికి ధైర్యంగా ఇంతకుముందు అడుగు పెట్టేవాడు కాదు. ఇప్పుడు పోయి చూడండి, కపాటిపాలెంలో ప్రతి గొంతుకి 10 చర్చీలు ఉంటాయి. చప్పట్లు కొడుతూ దేవుడు భయపడతాండి. హల్లెలూయా. నేను చదువుకునే రోజుల్లో కపాటిపాలెంలో నా ఫ్రెండ్ అంటే నన్ను ఏమనేవాడు కాదు. కపాటిపాలెంలో మా ఫ్రెండ్స్ అంటే అంతా రండి. ఈ దినము ప్రియా దేవుడు బిడ్డలారా, కపాటిపాలెంలో ప్రతి సందు గొంతు కూడా, ప్రతి దగ్గర దేవుని సువార్త సాధించబడుతుందంటే, అయ్యారు తీసుకోండి, దేవుని సువార్త సాధించబడుతుందంటే అది ఎంతో ఆ దైవజనుల ప్రార్థన. కావున పిల్లగా ఈ దినం మనం ఎవరి కోసం వెయిట్ చేస్తున్నామో అయ్యగారు వచ్చేసారు. ప్రైజ్లాడన్నా, కావున దావీదు మహారాజు అనే మాటలు, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని
చేసి కాచియును. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో. అయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ దేవుడు కృపలో వచ్చిన వాళ్ళే, బయట ఉండే వాళ్ళకి దేవుడు కృప లేదు, అది గుర్తు పెట్టుకోండి. దేవుని మందిరంలో కాకుండా క్రైస్తవులై ఉండి బాప్తిస్మం పొంది మెంబర్షిప్ ఉండి బయట ఉంటే, అంటే నేను చెప్పేది ఉద్యోగం పట్ల ఒకవేళ ఏదైనా ఉంటే దాన్ని అసలు దేవుడి మందిరం పోవాలని ఆలోచన దేవుడు కొనుక్కుంటారే కదా వచ్చేది. చెప్పండి కొడుతూ దేవుడి భయపడుతుంది. అందరం బయట శిలవల్లం కొద్దిసేపు ఆరాధన అయిన వెంటనే అయ్యగారికి సంపూర్ణమైన సమయం ఇద్దాం. నిజంగా చాలా పరిశుద్ధాత్మ దేవునికి నేను చాలా వందనాలు చెప్తూ ఉన్నాను. ఉదయం అక్క ఫోన్ చేసి, అన్నా పాస్టర్ గారు మీ చర్చికి వస్తారంటే, అమ్మా దేవునికి స్తోత్రం అమ్మా అని చెప్పాను. ఎందుకంటే దైవజనుడి యొక్క ఆలోచనలో పరిశుద్ధాత్మ దేవుడు మన చర్చిని దర్శించాలని అయ్యగారికి ఆలోచన ఇచ్చి ఇదేనో ఒక గొప్ప విందు మనందరికీ సిద్ధం చేసి ఒక మంచి భోజనాన్ని అయ్యగారు సిద్ధపాటు చేసి తీసుకొచ్చారు. కాబట్టి దాన్ని మనం తిందాం. తినకముందు కొంచెం కడుపుని ఖాళీ చేద్దాం. కడుపుని ఖాళీ కాదు, హృదయాన్ని ఖాళీ చేద్దాం. హృదయాన్ని సిద్ధపాటు చేసుకుందాం. హృదయాన్ని సిద్ధపాటు చేసుకుందాం. మనము హృదయాన్ని సిద్ధపాటు చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని దేవుడికి స్తోత్రాలు చెప్పండి. అందరూ గొప్ప స్వరంతో దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా అందరూ చప్పట్లు కొడుతూ దేవుని వైపు పట్టండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా. స్తోత్రము యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము యేసయ్యా.
ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని ఆత్మతో నింపారు అయ్యా నిమిషాలు మీరు ఆనందించాలి ఆశీర్వాదాలను సమయాన్ని జరుగుతున్నా ప్రభు పరలోకము నుండి మా కోసం ఇక్కడికి దిగి వచ్చిన దేవా కృపామయాన్ని నామానికి స్తోత్రాలు కృపామయాన్ని నామానికి స్తోత్రాలు ఒక్కొక్క బిడ్డను అభిషేకించి బలపరిచిన దేవాన్ని నామానికి స్తోత్రాలు ఈ కృపను బట్టి నీ దాక్షుణ బయటకు తీసుకొచ్చాను అయ్యగారిని మీ అజెండంతా నింపి మా ఒక్కొక్కరితో మీరు మాట్లాడమని ఏ ఇస్తున్నాము పెద్ద వేడుకొచ్చుకున్నాం తండ్రి ఆమె అందరూ కూర్చున్నాం ప్రియా దేవుని బిడ్డారా కూర్చున్నాం నిజంగా నేను అనుకుంటాను చాలా మంది నేను ఎక్కువగా
ఈ పాస్టర్ల సమావేశానికి ఆయా ప్రాంతాల్లో ఈ మధ్య కాలంలో ప్రభు ఆడుకుంటా ఉన్నాడు, వెళ్తా ఉంటాను. ఆ పాస్టర్ల సమావేశంలో నేను ఎక్కడ పాల్గొన్నా అయ్యగారి గురించి క్లారిటీగా నేను ప్రస్తావిస్తాను. అయ్యగారి వర్తమానాలు, అయ్యగారి సేవ. వాళ్ళు అంటారు, ఒకసారైనా చూడాలని ఉందయ్యా, డైరెక్ట్గా అయ్యగారితో మాట్లాడాలని ఉందయ్యా. ఎంత ఆశ తెలుసా. వాళ్ళందరూ ఎంతో మంది దైవజనులండి, గొప్ప దైవజనులు వాళ్ళు, చాలా పెద్ద సంఘాలు వాళ్ళవి. ఇటు కలిగిరి ప్రాంతమే కానీ, ఉదయగిరి ప్రాంతమే కానీ, ఈ పక్క వింజమూరు, నెల్లూరు, ఆవలి, నాయుడుపేట, సూళ్ళూరుపేట. మన నెల్లూరు జిల్లా గురించే చెప్తున్నా, నేను మన జిల్లాలోనే మాట్లాడుతున్నా. వాళ్ళందరూ అంటారు, అయితే ఒక్కసారి చూస్తే బాగుంది బ్రదర్, రావయ్యా నువ్వు మా ఇంటి దగ్గర అయితే అబ్బా ఎంత అదృష్టవంతులయ్యా అంటారు. చప్పట్లు కొడుతూ దేవుని పని. నిజంగా మనం అదృష్టవంతులుగా రావాలి. మీరు అనుకుంటారో తెలియదు, నాకు తెలియదు, కానీ నేనైతే చాలా అదృష్టవంతుని అనుకుంటాను. అందులో చెప్పండి, ఇంత గొప్ప ఆత్మలింపుదల కలిగి ఇదేనా ఆయా ప్రాంతాల్లో క్షణం తీరుకుంటుంది అయ్యగారికి. నేను ఆయనతో పోల్చుకుంటే ఆవగింజలో ఆరాధన కూడా అంత సేవ కూడా చేయలేదు. 7 రోజుల్లో ఒక్క రోజు కూడా రెస్ట్ ఉండదు, ఇంట్లో ఉండదు. అంటే ఆత్మదేవుడు ఆ విధంగా తన దైవజనుని దేవుడు ఆడుకుంటా ఉన్నాడు. అలాంటి గొప్ప దైవజనుని కలిగి ఉండడం ఈ చర్చల శుభ్రము మన సంఘాలు చేసుకున్న గొప్ప ఆశీర్వాదం అంటే కాలంలో చెప్పాను మీకు, శిష్యుగా ఫోన్ చేసినప్పుడు నా ఆత్మ ఎంతో ఆనందించింది పిల్లల. అందుకే కావాలి రాత్రి నుంచి ప్రభా ఏ వాక్యం చెప్పాలంటే నాకు ఒక వాక్యం మీద మనసు నిలబడడం లేదు. అసలు ఏంటి రాబా కథ అనుకుంటే ఉదయం అక్క ఫోన్ చూసేదాకా అప్పుడు అర్థమైంది. దేవుని కార్యాలు స్పెషల్గా ఉంటాయి, సపరేట్గా ఉంటాయి. చప్పట్లు కొడుతూ దేవుని మీద పడుతుంది. దేవుని కార్యాలు స్పెషల్గా ఉంటాయి, సపరేట్గా ఉంటాయి. చాలా చాలా ప్రసంగాలు జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. దేని మీద మనసు పోవడం లేదు, ఆత్మదేవుడు ప్రేరణ ఇవ్వడం లేదు. నాకు రాత్రికాల సమయంలోనే ఆత్మదేవుడు ప్రేరణ ఇస్తాడు. దాని గురించి నేను ప్రార్థన చేస్తూ సిద్ధపాటు చేసుకుని ఇక్కడికి తీసుకొస్తాను. కానీ నిన్నటి రాత్రి నుంచి నేను ఆలోచన చేస్తూ ఉంటే ఎంతకానికి పరమగీత ప్రసంగం బైబిల్ స్టడీ ఉంది కదా, లేకపోతే ప్రార్థన గురించి చెప్తున్నావు కదా, లేకపోతే అబ్రాహం గురించి కదా, కాకపోతే ఎలీషా గురించి చెప్పు. నేను 10-15 అంశాలు మరి ఒక్కదాని మీద ఆత్మదేవా నాకు బయలుపరచడం లే. కారణం ఏంటంటే ఈ దినం నీది కాదురా, నా దాసుని పంపిస్తున్నానని దేవుడు బయలుపరచాడు. చెప్పండి. కాబట్టి సమయాన్ని అర్థం చేయకుండా దైవజనుడికి నేను సహాయం ఇస్తున్నా. మంచిది. ఇంకా కరెక్ట్గా పెట్టాలి. అది వీడియో క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి ఘనమైన ఉన్నతమైన నామంలో ఈ పగటి వేళ, ఈ పరిశుద్ధ దినపు వేళ ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ ముందుగా శుభాలు ప్రత్యేకంగా తెలియపరుస్తున్నాం. ప్రియులారా, ఈరోజు ఆరాధనలో పాల్గొని వాక్య పరిచర్య చేయడానికి దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన అవకాశం కొరకు ముందుగా నేను దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. తర్వాత దైవ సేవకునికి, కుటుంబానికి ప్రత్యేకంగా తెలియపరుస్తున్నాను. సంఘానికి శుభాలు తెలియపరుస్తున్నాను. ఈ సంఘం ఇంకా దినదినం అభివృద్ధి చెందుతూ ఒక చెట్టు వలె ఫలిస్తూ ప్రభు రాకడలో ఎత్తబడే సంఘంలో ఉండాలని సంఘానికి శుభాలు తెలియపరుస్తున్నాం. దేవునికి స్తోత్రం. దేవుని కృపను బట్టి ఈ నూతన సంవత్సరంలో జనవరి నెలంతా మనం విజయవంతంగా పూర్తి చేసుకొని ఫిబ్రవరి మాసంలో రావడం చాలా సంతోషం. ఈ మొదటి పరిశుద్ధ దినపేళ మీతో కలిసి సహవాసం కలిగి ఉండే భాగ్యం దేవుడిచ్చాడు. ఓకే, ఈ రోజు ఇక్కడ రావడానికి ఒక కారణం ఏంటంటే, వాస్తవానికి డిసెంబర్ 24వ తేదీ చర్చి యానివర్సరీ మండే, అవునా? సంఘం యొక్క చర్చి యానివర్సరీ అయితే ఆ రోజు నా పుట్టినరోజు. సరే, మొత్తానికి ఆ రోజు నేను రావాల్సి ఉంది. నేను చాలా దూరంలో ఉన్నాను, అందుకోవడానికి కుదరలేదు. తర్వాత నూతన సంవత్సరంలో ఈ సంఘాన్ని దర్శించే అవకాశం దేవుడు ఇచ్చారు. నూతన సంవత్సరం ఒక
నిర్ణయం తీసుకున్నాను. ఏంటంటే నేను ఇక్కడికి వచ్చినప్పుడు మరి స్థానిక సంఘంలో ఆరాధన ముగించుకున్నాక ఒక్కొక్క వారం ఒక్కొక్క సంఘాన్ని దర్శించాలని ఆలోచించుకున్నాను. అంటే మా సంఘంలో ఆరాధన ముగించుకున్నాక మరి చక్కగా ఈ బిట్రగుంట పరిసర ప్రాంతంలో ఉన్న సంఘాలకు కూడా అవకాశం ఇచ్చి ఒక్కొక్కసారి ఒక్కొక్క సంఘాన్ని దర్శించి ఆ సంఘాన్ని బలపరచాలని ఈ నూతన సంవత్సరం తీర్మానాల్లో అదొక తీర్మానం. సో అందుని బట్టి ఈ ఫిబ్రవరి 1వ పరిశుద్ధ దినవేళ ఈ సంఘాన్ని దర్శించడానికి దేవుడి అవకాశం ఇచ్చాడు. అందుకు దేవుడికి నేను స్తుతులు చెల్లిస్తున్నాను. కాబట్టి రాత్రి ప్రార్థన చేసుకుంటా ఉన్నాను మరి ఏ సంఘానికి వెళ్ళాలని. ఈ సంఘం గురించి దేవుడు ప్రేరేపణ ఇస్తున్నాడు. ఇక్కడ నాకు ప్రేరేపణ ఇస్తున్నాడు, అక్కడ ఆయన దైవ సేవకులకి అట్లా ఆలోచన ఇచ్చాడు. చూసారా? సో దేవుని ప్రణాళిక అలా ఉంటుంది. కాబట్టి ఈ బిట్రగుంట పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థానిక సంఘాలను బలపరచాలని నా ఉద్దేశం. దేవుని యొక్క సార్వత్రిక సంఘాన్ని రాకడ కొరకు సిద్ధపరచాలనేది నా ఆలోచన. కాబట్టి చక్కగా స్థానిక సంఘంలో ఆరాధన ముగించుకొని మరి ఒక్కొక్కసారి ఒక్కొక్క సంఘాన్ని దర్శిస్తూ మరి సార్వత్రిక సంఘాన్ని ప్రభు రాకడ కొరకు సిద్ధపరచడానికి మరి స్థానిక సంఘాలన్నింటినీ బలపరచడానికి దేవుడిచ్చిన ప్రేరేపణ కొరకు దేవుడి స్తుతులు చెల్లిస్తూ అందులో భాగంగా ఈ రోజు ఈ స్థానిక సంఘాన్ని దర్శించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవుడి స్తోత్ర. సో ఈ సమయంలో దేవుడి యొక్క వాక్యంలోకి మనం వెళ్ళబోతున్నాం. వాక్యం కొరకు మన మనసులో సిద్ధం చేద్దాం. ప్రతి గురువారం 6 గంటలకి ఆరాధన టీవీలో వర్తమానం వస్తున్నాయి చూడండి. అలాగే క్రీస్తు అక్కడ ధ్వని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఆ ఛానల్ ఉపయోగించుకొని మీరు ఆత్మీయంగా బలపరచబడండి. అలాగే మీ ప్రాంతంలో మరి మా కుటుంబం కోసం పరిచర్య కోసం కూడా ప్రార్థన చేయాలని దీన్ని మనవి చేస్తూ మిమ్మల్ని అందరినీ వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం. తనలో వంచండి, ప్రార్థన చేద్దాం. ఈ పగటి వేళ దేవుడి తన వాక్యం ద్వారా మనతో మాట్లాడినట్లుగా మనమందరం ప్రార్థనాపూర్వకంగా ఉందాం. దేవుడి వాక్యం కొరకు మన మనసును సిద్ధం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ మీ మనసులో ప్రార్థన చేసుకోండి. మన దేవుడు వాక్యమై ఉన్నాడు కనుక వాక్యమైన దేవుడు మనతో మాట్లాడినట్లుగా ప్రార్థనాపూర్వకంగా ఉందాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ ఫిబ్రవరి మాసంలో మొదటి పరిశుద్ధ దినపు వేళ ఈ పగటి వేళ చర్చి లక్ష్మీపురం ఈ బ్యాప్టిస్ట్ చర్చిలో చక్కగా మీ వాక్యమును ధ్యానం చేయడానికి మీరు ఇచ్చిన ఈ మంచి అవకాశం కొరకు ముందుగా మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. ఎంతవరకు పాటల పరిచయలో ఆరాధన నడిపించినందుకు మీకు వందనాలు. ఇప్పుడు వాక్య పరిచయలో కూడా సహాయం చేయమని మనం చేస్తున్నాం. ఈ సమయంలో మోషే త్యాగం, దేవుని ఆశీర్వాదం ఈ అంశముల గురించి కొంత క్లుప్తంగా మేము ధ్యానం చేయబోతున్నాం. మీరు బోధకులై మాకు బోధ చేయమని మనం చేస్తున్నాం. మీ దాసుని నన్ను బలపరిచి వాడుకోండి. రక్షణ లేని వారందరికీ రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారిని సంఘంలో స్థిరపరిచి బలపరిచి మీరు రాకడ కొరకు సిద్ధపరచమని మనం చేస్తున్నాము. మాకు అవసరమైన సందేశం దయచేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఓకే ప్రియులారా, ఈ పగటి వేళ పరిశుద్ధ దినపు వేళ ఆరాధన కూడి వచ్చిన మీ అందరికీ ముందుగా శుభాలు ప్రత్యేకంగా తెలియజేస్తూ మిమ్మల్ని వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం. ఈ రోజు మన ధ్యానాంశం గుర్తుంచుకోండి, మోషే త్యాగం, దేవుని ఆశీర్వాదం. చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది. లక్షలాది మంది ప్రజలు ఖచ్చితంగా తెలుసుకొని తీరవలసిన అంశం. క్రైస్తవులు తెలుసుకోవాలి, క్రైస్తవేతరులకి చెప్పాలి, మానవ జాతి మొత్తానికి మనం చాటి చెప్పాలి. మోషే భక్తుని జీవితంలో నుంచి ఒక గుణం తీసుకుంటున్నాను. మోషే దేవుని కొరకు ఎలా త్యాగం చేశాడు, ఏమి త్యాగం చేశాడు, త్యాగం చేసినందువల్ల అతడు తన జీవితంలో ఎలాంటి ఆశీర్వాదం పొందుకున్నాడు, ఎలాగే హెచ్చించబడ్డాడు. ఈ అంశం మాత్రమే ఇప్పుడు చెప్తున్నాను. అంటే మోషే జీవిత చరిత్ర అంతా ఇప్పుడు నేను చెప్పడం లేదు, ఎందుకంటే అది చెప్పడానికి ఇప్పుడు సమయము అనుమతించదు. కాబట్టి మోషే జీవిత చరిత్ర మనం ఇప్పుడు పరిశీలన చేయడం లేదు. అలాగే మోషే జీవితానికి సంబంధించిన
గుణలక్షణాలు అన్ని కూడా ఇప్పుడు నేను చెప్పడం లేదు. అలాగే మోషే పొందినటువంటి ఆధిక్యతలు, అధికారాలు, ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి, అవి కూడా ఇప్పుడు చెప్పటం లేదు. అలాగే మోషే చేసిన అద్భుతాలు, కార్యాలు చాలా ఉన్నాయి, అది చెప్పటం లేదు. మోషే ఇశ్రాయేలు ప్రజలు నడిపించినటువంటి తీరు ఉంది, అది చెప్పటం లేదు. ఎందుకంటే మోషే జీవిత చరిత్ర గురించి మాట్లాడాలంటే అదొక చిన్న పుస్తకం తయారు చేయవలసి వస్తుంది. మోషే జీవిత చరిత్రను గురించి ఎన్నో ప్రసంగాలు మనం చెప్పుకోవచ్చు, ఎన్నో పాఠాలు మనం నేర్చుకోవచ్చు. అయితే ప్రత్యేకంగా ఇప్పుడు సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, అవసరతను బట్టి మనం ఆలోచించబోతున్న విషయం ఏంటంటే మోషే దేవుని కొరకు ఎలా నిలబడ్డాడు, అదొకటే చెప్తా. మోషే దేవుని కొరకు ఎలా త్యాగం చేశాడు, ఎలాగా సాక్షిగా ఉన్నాడు, ఎలా భక్తి చేశాడు. మరి మోషే చేసిన త్యాగాన్ని బట్టి దేవుని యొక్క స్పందన ఏంటి, దేవుడు అతని జీవితాన్ని ఎలా నడిపించాడు, అతను ఎలా ఆశీర్వదించాడు, ఈ విషయం మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుని పిల్లలమైనటువంటి మనం కూడా రక్షణ పొందిన తర్వాత, బాప్తీసం తీసుకున్న తర్వాత దేవుని కోసం నిలబడవలసిన అవసరం ఉంది. దేవుని కోసం సాక్షిగా బ్రతకవలసిన అవసరం ఉంది. దేవుని కోసం కొన్నిసార్లు మనం త్యాగం చేయాల్సి వస్తుంది, నష్టపోవాల్సి వస్తుంది, కష్టపడాల్సి వస్తుంది, ఇబ్బంది పడాల్సి వస్తుంది, అవమానాలు, నిందలు భరించవలసి వస్తుంది. దేవుని నమ్ముకోవడం కాదు. ఎవరైతే రక్షణ పొందినాక దేవుని కోసం త్యాగం చేసేవారుగా ఉంటారో వారు గొప్పవాళ్ళు. రక్షించబడటం అనేది ఒక విషయం అయితే, రక్షణ పొందినటువంటి విశ్వాసులు దేవుని కొరకు ఎంత నిలబడగలరు, దేవుని కోసం ఎంత నష్టపోగలరు, దేవుని కోసం ఎంత సహించగలరు, దేవుని కోసం ఎంత రీతిలో త్యాగం చేయగలరు, అది కావాలి. సో ఈరోజు ఒక దమ్ము కలిగినటువంటి మెసేజ్ తీసుకోబోతున్నాం. ప్రపంచానికి సవాలు చేసే వర్తమానం కొద్దిసేపు వినబోతున్నారు, జాగ్రత్తగా వినండి. మోషే చేసిన త్యాగం దేవుడిచ్చిన ఆశీర్వాదం. టైటిల్ బాగుందా? టైటిల్ అందరికి అర్థమైందా? ముందు టైటిల్ అర్థమైతే నెక్స్ట్ మెసేజ్. మోషే చేసిన త్యాగం దేవుడిచ్చిన ఆశీర్వాదం, అది సంగతి. అంటే దేవుని పట్ల మనం స్పందిస్తే మన పట్ల దేవుడు ఎలా స్పందిస్తాడు, అది కావాలి. దేవుని పక్షంగా మనం నిలబడితే దేవుడు మనల్ని ఎలా నడిపిస్తాడు, ఎలా హెచ్చిస్తాడు, ఎలా మన జీవితాల్లో అద్భుతాలు చేస్తారో ఈరోజు సందేశంలో తీసుకుందాం. ఓకే, ముందుగా వాక్య భాగం చదువుదాం, తర్వాత చిన్న ఉపోద్ఘాతం చెప్తాను, ఆ తర్వాత గొప్ప సందేశం అందిస్తాను. ముందే చెప్పా, మోషే జీవిత చరిత్రలో నేను వెళ్ళటం లేదు. ఎందుకు? మోషే జీవిత చరిత్రలో మనం వెళితే బయటకు రావడం కష్టం. అలాగే మోషే ఇశ్రాయేలు ప్రజలు నడిపించినటువంటి ఆ పద్ధతి, ఆ వృత్తాంతం కూడా ఇప్పుడు మనం పట్టుకుంటే బయటకు రాలేదు. కాబట్టి ఇప్పుడు అదంతా నేను టచ్ చేయట్లేదు. ముందుగా వాక్యం చదివి ఈ అంశంలోకి వెళదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26-24 వచనం చదువుతున్నాం, గమనించండి. చాలా జాగ్రత్తగా వినాలి సార్, అందరూ తీసుకోండి, సంఘం గమనించాలి, ప్రజలంతా అర్థం చేసుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24 వచనం గమనించండి. మోషే పెద్దవాడైనప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప బోధము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకున్నకు ఒప్పుకోలేదు. ఏదనగా అతడు పొందబో ప్రతిఫలముగా కలగబో బహుమానమునందు దృష్టి ఉంచను. చాలు, ఇక జాగ్రత్తగా వినాలి. మోషే గురించి మనందరికి దాదాపు తెలుసు. అయితే మోషే జీవిత చరిత్రకు సంబంధించిన చిన్న ఉపోద్ఘాతం చెప్పి లోపలికి వస్తాను. మోషే భక్తులు అనగానే మనం ఏం గుర్తుంచుకోవాలంటే పిల్లల, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి
మహాపురుషుల్లో ఇతను ఒకడు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మహాపురుషులలో, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి విశ్వాస వీరుల్లో ఇతను ఒకడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అంతా విశ్వాస వీరుల పట్టి మనకు కనిపిస్తుంది, అవునా? అందులో మోషే కూడా లెక్కించబడ్డాడు. మోషే జీవిత చరిత్ర మొత్తం, అతను బ్రతికిన కాలం 120 సంవత్సరాలు. అతని జీవితాన్ని 3 భాగాలుగా విభజిస్తాం. 340. అతను బ్రతికింది 120 సంవత్సరాలు, 340. మొదటి 40 సంవత్సరాలు అతడు ఐగుప్తులో ఉన్నాడు, రాజభవనంలో పెంచబడ్డాడు, యువరాజుగా పెరిగాడు, అవునా? రెండవ 40 సంవత్సరాలు అతడు అరణ్యంలో ఉన్నాడు, గొర్రెలు కాసుకుంటూ గొర్రెల కాపరిగా ఉన్నాడు. మూడవ 40 సంవత్సరాలు అతడు ఇశ్రాయేలు జాతికి ఒక నాయకుడై ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వంలో నుంచి బయటకు తీసుకొచ్చి 40 సంవత్సరాలు అరణ్య ప్రయాణంలో నడిపించి కానాను దేశానికి చేర్చాడు. ఇది అతని జీవితం సింపుల్. కాబట్టి మోషే జీవిత చరిత్ర మొత్తం 120 సంవత్సరాలు, 3 భాగాలు, 340 సంవత్సరాలు. ఓకే. తర్వాత మోషే జన్మ వృత్తాంతం నిర్గమాకాండంలో 1-2 అధ్యాయాలు మనకు కనిపిస్తుంది. చదవాలనుకుంటే తర్వాత చదువుకోండి. మోషే జన్మ వృత్తాంతం అక్కడ కనిపిస్తుంది. ఆ తర్వాత మోషే మరణం గురించి ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయంలో కనిపిస్తుంది. అంటే సింపుల్ గా. సో మోషే జీవిత చరిత్ర నిర్గమాకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ఈ 4 పుస్తకాల్లో మనం చూడవచ్చు. మోషే జీవితాన్ని గురించి పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో అక్కడక్కడ చాలా చోట్ల ప్రస్తావన జరిగింది మోషే గురించి. ఓకే. తరువాత మోషే యొక్క మరొక విశిష్టత ఏంటంటే కీర్తన గ్రంథంలో మొత్తం ఎన్ని కీర్తనలు ఉన్నాయి? 150 కీర్తనలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిగా రాయబడిన కీర్తన, రాసిన కీర్తన మోషే, అది 90వ కీర్తన. అంటే లెక్క ప్రకారం మనం మొదట్లో పెట్టాలి కదా. అయితే కీర్తన గ్రంథంలో ఉన్న కీర్తనలన్నీ సీరియల్ నెంబర్లో లేవు, లేదా చరిత్ర సీరియల్ కూడా లేదు. భక్తులు రాశారు, ఒక వరుస క్రమంలో పెట్టారు. సో మోషే రాసిన కీర్తన 90వ కీర్తన. కీర్తన గ్రంథంలో మొట్టమొదటి కీర్తన మోషే రాయటానికి దేవుడే అతనికి అవకాశం ఇచ్చాడు, అది గమనించాలి. ఇక మోషే ఎంత గొప్పవాడు, అతను చేసిన త్యాగం ఏంటి, అతను ప్రభువు కొరకు ఎలా నిలబడ్డాడు, తర్వాత ఎలా ఆశీర్వదించబడ్డాడు అనేది మనం ఆలోచిస్తే మనకు చాలా ఆశ్చర్యం అనిపిస్తున్నాను. చాలా సార్లు బైబిల్ చదివి ఉంటాం, ధ్యానం చేసి ఉంటాం, ఏదో ప్రసంగం చెప్పి ఉండొచ్చు, వినుండొచ్చు. మోషే గురించి మనకు తెలుసు. అయితే ప్రత్యేకమైన కోణంలో ఈ రోజు మనం వింటాం. విషయం ఏంటంటే మోషే జీవించిన కాలంలో ప్రపంచంలో ప్రాచీనమైనటువంటి రాజ్యాలలో అగ్ర రాజ్యముగా ఉన్నది ఐగుప్తు. అంటే ప్రపంచ రాజ్యాలన్నిటిలో ప్రాచీనమైన రాజ్యాలు కొన్ని ఉన్నాయి. అందులో అగ్రరాజ్యం ఐగుప్తు. ఐగుప్తు రాజ్యం కంటే గొప్ప రాజ్యం ఏది లేదు ప్రాచీన కాలంలో. ఆ తర్వాత కొన్ని వచ్చి సిరియా అని, అషూర్ అని, బబులోన్ అని, మాదియా పార్సిక, గ్రీకు, రోము, ఇవన్నీ తర్వాత వచ్చాయి. కానీ ప్రపంచ చరిత్ర మనం పరిశీలన చేస్తే క్రీస్తు పూర్వం దాదాపు 3000 సంవత్సరాల క్రితమే ఐగుప్తు ఒక పెద్ద రాజ్యముగా ఉన్నది. ఐగుప్తు రాజ్యాన్ని పరిపాలించే వ్యక్తిని ఫరో అని పిలుస్తారు. మనకు తెలుసు, ఫరో అనేది ఒక వ్యక్తి పేరు కాదు, పదవి పేరు. అంటే ఐగుప్తుని ఎవరు పరిపాలించినా అతను ఫరో అంటారు. అసలు పేరు ఏదో ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మన భారతదేశాన్ని పరిపాలిస్తున్న వ్యక్తిని ప్రధానమంత్రి అంటాం మనం, అంతే కదా. ప్రధానమంత్రి అనేది ఒక బిల్దే గాని పేరు. సో ఐగుప్తు దేశాన్ని ఎవరు పరిపాలించినా ఫరో అంటారు. ఆ ఫరో రాజు పేరు ఏదో ఒకటి ఉంటుంది అన్నమాట. సో మొదటి ఫరో, రెండో ఫరో, మూడో ఫరో, అట్లా. సో ప్రపంచంలో ప్రాచీన రాజ్యాలలో అగ్రరాజ్యం ఐగుప్తు. ఐగుప్తు బాగా అభివృద్ధి చెందినటువంటి దేశం, మంచి నాగరికత కలిగినటువంటి దేశం, మంచి ఆ రోజుల్లోనే సాంకేతిక పరిజ్ఞానం కలిగినటువంటి దేశం.
సో ఈ ఐగుప్తు దేశాన్ని పరిపాలించే వ్యక్తి ఫరో. ఆ లెక్కలో మనం ఆలోచిస్తే ఆ రోజుల్లో ప్రపంచంలో ఫరో కంటే గొప్పవాడు ఎవరు లేడు అని మనం తెలుసుకోవాలి. అంటే అతని పీరియడ్ లో మోసే కాలంలో ఆలోచించవచ్చు. సో మొత్తానికి ఐగుప్తు దేశాన్ని ఫరో పరిపాలిస్తూ ఉంటాడు. ఓకే, తర్వాత ఏం జరిగింది? మోసే జన్మించినప్పుడు కొన్ని వింతలు జరిగాయి, కొన్ని కార్యాలు జరిగాయి. మరి మోసే తల్లిదండ్రులు వాస్తవానికి ఆలోచిస్తే వారు హెబ్రీయులు, అవునా? బానిస వంశానికి సంబంధించిన వాడు. ఐగుప్తులో వారు బానిసలుగా ఉంటున్నారు, మైనారిటీస్ గా ఉంటున్నారు. సో ఈ బానిస వంశంలోనే మోసే పుట్టాడు. మోసే పుట్టే సమయానికి పరిస్థితులు కూడా మంచిగా లేవు. ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలీలలో పుట్టినటువంటి మగపిల్లల మొత్తాన్ని చంపాలని చట్టం కూడా వచ్చింది. సో లెక్క ప్రకారం ఏమవ్వాలి? మోసే ఆ చట్టానికి బలైపోవాలి. ఆ చట్టంలో మోసే ఏమైపోవాలి? చనిపోవాలి. మొత్తానికి ఎంతో మోసే బ్రతికాడు. తర్వాత అతను తీసుకెళ్లి నైల్ నదిలో పడేయాలని చెప్పి జమ్ము పెట్లు పెట్టొచ్చారు, మనకు తెలుసు. సరే, ఆ విషయంలో కూడా మోసే బయటపడ్డాడు. జన్మించినప్పుడే చనిపోవాల్సిన వ్యక్తిని దేవుడు కాపాడాడు. తర్వాత నైల్ నదిలో తీసుకెళ్లి జమ్ము పెట్లు పెట్టి వదిలేసి వచ్చినప్పుడు కూడా దేవుడు కాపాడాడు. తర్వాత జరిగిన విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే, ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి ఫరో కుమార్తె మోషేని పెంచుకోవడం జరిగింది. అంతే కదా, ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజకుమార్తె మోషేని పెంచుకోవడం. సరే, మొత్తానికి పెంచింది, పెద్ద చేసింది. తర్వాత అతనికి మోషే అనే పేరు కూడా ఆమె పెట్టింది. మోషే అంటే అర్థం నీటిలో నుంచి తీయబడిన వాడు. సో ఆ పేరు కూడా ఆమె పెట్టింది. అయిపోయింది. మోషే చిన్న వయసు నుంచి రాజకుమార్తె దగ్గర పెంచబడుతున్నాడు, యువరాజుగా పెరుగుతున్నాడు, రాజభవనంలో ఉన్నాడు. ఒకే తర్వాత ఐగుప్తు యొక్క సకల విద్యలో ప్రావీణ్యత సంపాదించాడు. మంచి విద్యావేత్తగా తయారైపోయాడు, అన్ని విద్యలు నేర్చుకున్నాడు. ఇప్పుడు పెద్దోడయ్యాడు. చాలా జాగ్రత్తగా కాన్సెప్ట్. మోషే ఇప్పుడు పెద్దోడయ్యాడు. పెద్దోడైనాక ఏం జరిగిందంటే, ఇతనికి ఒక మంచి అవకాశం వచ్చింది. మంచి అవకాశం లేదా మంచి ఆఫర్. కోటికి ఒకరికి కూడా ఇలాంటి అవకాశం రాదు. అలాంటి అవకాశం మోషేకి వచ్చింది. అసలు అప్పుడు బ్రతకడమే కష్టం, మొత్తానికి బ్రతికి బయటపడ్డాడు. తర్వాత బానిసగా ఉన్న వ్యక్తి రాజ్యభవనంలో పెంచబడ్డాడు, అది బాగుంది. ఇప్పుడు పెద్ద నాకు మంచి అవకాశం వచ్చింది. ఏంటంటే ఫరో తర్వాత ఇతనికి ఫరో అయ్యే అవకాశం వచ్చింది. అసలు అర్థం చేసుకోండి, ఆలోచిస్తేనే మర్చిపోయిందన్నమాట. మోషేకి ఫరో అయ్యేటువంటి అవకాశం వచ్చింది. ఎందుకంటే రాజకుమార్తె పెంచింది కాబట్టి రికార్డులో అతను యువరాజుగా రాశారు. హెబ్రీయుడిగా కాకుండా రాజవంశస్థుడుగా రికార్డులో లెక్కించబడ్డాడు. అలాంటి సర్టిఫికెట్ అతనికి ఉంది. సో ఇప్పుడు ఫరో తర్వాత నెక్స్ట్ ఇక రాజు ఎవరంటే మోషే. రాజకుమార్తె కూడా దానికి ఒప్పుకుంటుంది, మోషే రాజుగా చేయడానికి. సో ఇప్పుడు మోషే పెద్దోడయ్యాడు. ఇప్పుడు మోషే ఏం చేయాలంటే, నేను ఐగుప్తీయుడను, నేను యువరాజుని, లేక రాజవంశం నేను పుట్టాను అని కానీ మోషే ఒప్పుకుంటే ఇప్పుడు అతను రాజు అవుతాడు. అతను ఫరో అవుతాడు, సింహాసనం మీద కూర్చుంటాడు. తర్వాత విషయం ఏంటంటే, ఇంకొక అద్భుతమైన విషయం, మోషే రాజు అవడమే కాకుండా ఒకసారి కానీ ఇప్పుడు మోషే ఫరో అయ్యాడు అనుకోండి ఉదాహరణ, తర్వాత ఏమైందంటే నెక్స్ట్ ఆటోమేటిక్ గా ఇంకా అతను కుమారుడు, మనవడు, మనవడు రాజు అయ్యాడు. అంటే ముందు అసలు మోషే ఫరో రాజు అయ్యే ఛాన్స్ వచ్చింది అతను. తర్వాత ఇతనికి మాత్రమే కాకుండా ఇతర వంశానికి వంశపారంపర్యంగా వచ్చేసింది. ఇక తరతరాలు మోషే వంశస్థులు ఫరోగా పిలువబడవచ్చు, ఐగుప్తు దేశాన్ని పరిపాలించవచ్చు, ప్రపంచంలో గొప్ప నాయకుడు అయిపోవచ్చు. ఇది మోషేకు వచ్చిన ఆఫర్. ఇది ప్రపంచంలో ఎవరికి రాదు, ఇది అరుదుగా వచ్చింది మోషేకి. ఈ సమయంలో ఏం జరిగిందంటే, మోషే ఒక నిర్ణయం తీసుకోవలసి వచ్చింది. మోషే దేవుని పక్షంగా నిలబడాల్సి వచ్చింది, సాక్షిగా ఉండాల్సి వచ్చింది, త్యాగము చేయవలసి వచ్చింది. ఏంటి?
ఇప్పుడు మోషే పెద్దోడయ్యాడు. ఇప్పుడు మోషే ఏం చెప్పాలి? నేను ఐగుప్తీయుడునా లేక హెబ్రీయుడునా? ఇప్పుడు అతను ఏదో ఒప్పుకోవాలి. ఐగుప్తీయుడను అనేటట్లయితే అతను యువరాజు కింద లెక్క, నెక్స్ట్ ఫాలో అయిపోతాడు. లేదు తను హెబ్రీయుడును అంటే మళ్ళీ బానిస వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎన్నోసార్లు బైబిల్ చదివి ఉంటారు కదా, ప్రాక్టికల్ గా ఆలోచించండి. మోషేకి ఎంత గొప్ప ఆఫర్ వచ్చిందో చూసుకోండి. అయితే మోషే ఆ టైంలో ఏం ఆలోచించుకున్నాడంటే, నేను యువరాజుగా ఉండను, నేను ఐగుప్తీయుడను కాదు, నేను హెబ్రీయుడను, నేను ఒక బానిసగానే ఉంటాను అని ముందుకొచ్చాడు. ఐగుప్తంతా శాఖైపోయారు, రాజభవనంలో ఉన్నవారు శాఖైపోయారు. ఇదేంటి? ఒక వ్యక్తికి ఫరో అయ్యేటువంటి అవకాశం వస్తుంటే నేను ఫరోగా ఉండనంటాడేంటి? సింహాసనం మీద కూర్చుంటే అవకాశం వస్తే నాకు ఈ సింహాసనం వద్దు అంటున్నాడు, ఈ పదవి నాకు వద్దు అంటున్నాడు, నేను యువరాజును కాదు అంటున్నాడు. ఒరే నాయనా, నువ్వు యువరాజు ఏంట్రా? రికార్డ్ లో నీ పేరుంది, నీకు సర్టిఫికెట్ కూడా ఉన్నది, చిన్నప్పటి నుంచి చక్కగా నువ్వు రాజభవనంలో పెరిగావు, అన్ని అర్హతలు నీకున్నాయి, సకల విద్యలు నీకున్నాయి, ఐగుప్తు నాగరికతంతా నీకు తెలుసు, కాబట్టి నువ్వు చక్కగా రాజుకు సంబంధించినటువంటి పరిస్థితులన్నీ నీ దగ్గర ఉన్నాయి, నువ్వు రాజుగా ఉండమంటే నేను ఉండను అంటాడు. నేను ఫరోగా ఉండను. మరి ఏం చేస్తావు? నేను బానిసగా ఉంటాను, నేను ఒక హెబ్రీయుడను, యువరాజుగా ఉండే అవకాశం నాకొద్దు, నేను నా దేవుని పక్షంగా నిలబడతాను, నేను నా దేవునికి సాక్షిగా ఉంటాను, నేను నా దేవుని చెప్పిన జరిగిస్తాను, నేను నా దేవుని కొరకు త్యాగం చేసేస్తాను, నా ప్రాణాన్ని పెట్టేస్తాను, నేను మాత్రం యువరాజుగా ఉండను. ఈ ఐగుప్తు సుఖభోగాలు నాకొద్దు, ఈ ధనము నాకొద్దు, ఈ విలాసాలు నాకొద్దని అతను బయటకు వస్తున్నాడు రాజభవనంలో నుంచి. అందరూ ఆశ్చర్యపోతున్నారు. అసలు ఇలాంటి వ్యక్తి ఎవరైనా ఉంటాడా? మెంట్లోడు తప్ప మంచివాడు ఎవరైనా ఉంటాడా? ఇక మెంట్లోడు అయితే అతనికి అర్థం కాదు కాబట్టి ఒకే. మంచోడు ఎవరైనా, తెలివన్నవాడు, చదువున్నవాడు ఎవరైనా ఈ అవకాశం పోగొట్టుకుంటాడా అంత ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే అది ఓట్ల ఎలక్షన్ ద్వారా వచ్చిన పదవి కాదు, అది డబ్బు పెడితే వచ్చిన పదవి కాదు, రికమెండేషన్ తో వచ్చిన పదవి కాదు, వారసత్వంగా వచ్చింది కాదు, లేకపోతే అతను మంచితనంతో వచ్చింది కాదు. మొత్తానికి అవకాశం అతనికి వచ్చింది, రాజకుమార్తె పెంచుకోవడం అవకాశం వచ్చింది. ఇప్పుడు అతను నాకు వద్దంటాడు, నాకు దేవుడు కావాలి కానీ ఫరో రాజు పదవి నాకెందుకు అంటున్నాడు. అసలు ఆలోచిస్తే నా ఊహకు అందటం లేదు. దేవుని పట్ల అతను ఎంత భక్తి కలిగి ఉన్నాడో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. నాకు దేవుడే కావాలి కానీ నేను రాజుగా ఉండాల్సిన అవసరం లేదు, ఈ ఫరో సీట్ నాకు అక్కర్లేదు, ఐగుప్తు నేను పరిపాలించాల్సిన అవసరం లేదు, కోటీశ్వరుడు ఉండాల్సిన పని లేదు, సుఖభోగాలు విలాసాలు నాకు అక్కర్లేదు, నేను దేవుని బిడ్డని, నేను ఒక మంచి విశ్వాసిగా ఉంటాను, నేను ఒక మంచి భక్తుడుగా ఉంటాను, నేను ఒక ఇశ్రాయేలుగానే ఉంటాను, నేను ఒక బానిసగానే ఉంటాను, యువరాజుగా నేను ఉండను అంటున్నాడు. వాళ్ళేమో అతను ప్రతిమలాడుతున్నారు. అయ్యా కొంచెం టైం ఇస్తాం ఆలోచించుకోమంటున్నారు. ప్రతిమలాడినా లేదు, టైం ఇచ్చినా లేదు, నేను వెళ్ళిపోతాను అంటున్నాడు. రాజభవనంలో నుంచి ఒంటి బట్టలతో బయటకు తెచ్చేస్తున్నాడు. నాకేమవుతాను? వాళ్ళకి ఏమర్థం కావట్లేదు. ఇదే అసలు ఇలాంటి అవకాశాన్ని ఎవరైనా పోగొట్టుకుంటారా? వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొంతమంది ఏమనుకున్నారంటే, ఇతను బాగా చదివేది కదండి, చదివిపోయి ఏమైంది ఇతనికి అతి విద్య ఆయాసకరం ఉన్నట్టు, అతి విద్య దుఃఖకరం ఉన్నట్టుగా ఇతనికి ఇక పిచ్చిపెట్టింది చదివిపోయి, కాబట్టి తను ఏం మాట్లాడుతున్నా తనకే తెలియదు అన్నట్టుగా జనాలు ఫీల్ అయ్యే పరిస్థితి. చివరికి మోషే కాస్త పిచ్చి మోషే అయ్యాడు. ఎందుకంటే అతను రాజుగా ఉంచుతామంటే వద్దంటాడు, రాజభవనంలో ఉండనంటాడు, సింహాసనం వద్దంటాడు. మరి ఏం చేస్తాను అంటే నేను దేవుడి కోసం వెళ్ళిపోతానంటాడు. దేవుడి కోసం వెళ్ళిపోతాను, నేను దేవుడి ప్రజలతో శ్రమ అనుభవిస్తాను, నేను ఒక బానిసగానే ఉంటానంటాడు. వాళ్ళు ఎంత ప్రతిమలాడినా ఒప్పుకోలేదు.
మొత్తానికి ఒంటి బట్టలతోనే రాజభవనంలో నుంచి బయటకు వచ్చేసాడు. తీరా బయటకు వస్తే ఏం జరిగిందో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు వీళ్ళు కూడా ఒప్పుకోవట్లేదు. వీళ్ళ కోసం బయటకు వస్తే వీళ్ళు కూడా అతను నాయకుడిగా తీసుకోవడానికి ఒప్పుకోవట్లేదు, అతన్ని గుర్తించట్లేదు, రిసీవ్ చేసుకోవట్లేదు. సో ఇతనికి రెండు వైపులు సోర్స్ లేదు. ఐగుప్తులో నుంచి బయటకు వచ్చేస్తున్నాడు, రాజభవనంలో నుంచి వచ్చాడు. ఇటు ఇశ్రాయేలు ప్రజలు కూడా ఒప్పుకోవట్లేదు. నాకు దేవుడు కావాలి, నేను దేవుని బిడ్డని అని ఆయన కోసం త్యాగం చేయడానికి ముందుకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటంటే పిల్లారా, మోషేకి అంత పెద్ద ఆఫర్ వస్తే, అంత పెద్ద అవకాశం వస్తే దేవుని కోసం వదులుకొని బయటకు వచ్చేసాడు. అతను కావాలని కోరుకోలేదు, ఆశపడలేదు, అయినా వచ్చింది. ఫరో రాజుగా ఉండే అవకాశం వస్తే దేవుని కోసం వద్దనుకొని వచ్చాడు. ఇక్కడ ఒక లెసన్ మనం నేర్చుకోవాలి. కొన్నిసార్లు దేవుని కోసం మనం నిలబడేటప్పుడు ఆయన కోసం ఏదైనా మనం త్యాగం చేయగలమా? ఆయన కోసం ఏదైనా నష్టపోగలమా? లాస్ అవ్వగలమా? దేవుని కోసం ఒక నిందొస్తే తట్టుకోగలవా? దేవుని కోసం ఒక రోజు సెలవు పెట్టాలంటే నువ్వు పెట్టగలవా? దేవుని కోసం చిన్న నష్టాన్ని నువ్వు పొందాలంటే పొందగలవా? మరి దేవుని పెట్టమని చెప్పుకుంటున్నాం, రక్షించబడ్డామని చెప్పుకుంటున్నాం. ఆయన మన కోసం ప్రాణం పెట్టి రక్తం కార్చి మనం రక్షించుకున్నాడు. ఆయన కోసం మనం నిలబడలేకపోతున్నాం, సాక్షులుగా ఉండలేకపోతున్నాం. కొన్నిసార్లు దేవుడిని వదిలేస్తున్నాం, దేవుణ్ణి అమ్మేస్తున్నాం, దేవుణ్ణి ప్రక్కన పెట్టేస్తున్నాం, దేవుణ్ణి వదులుకుంటున్నాం, భక్తిని వదిలేస్తున్నాం, సంఘాన్ని వదిలేస్తున్నాం. ఆదివారం ఆరాధన మానేసి మన ఇష్టానుసారంగా తిరుగుతున్నాం. సంఘాన్ని కొన్నిసార్లు విడిచిపెట్టేసి నా ఖాళీ లేదని చెప్తున్నాం. ప్రియమైన విశ్వాసులారా, మీరు అర్థం చేసుకోండి, దేవుని కోసం నిలబడేవాడు కావాలి. చిన్న నష్టం వస్తేనే దేవుడి కోసం మనం నిలబడలేకపోతే మరి పెద్ద విషయాల్లో దేవుని కోసం ఏమి నిలబడతాం చెప్పండి? దేవుని కోసం ఎవరైతే త్యాగం చేస్తారో అప్పుడు దేవుని యొక్క స్పందన ఏంటో బయటకు వచ్చింది. ఒక వ్యక్తి దేవుని కోసం నిలబడినప్పుడు, దేవుని కోసం సాక్ష్యం చెప్పగలిగినప్పుడు, నష్టపోగలిగినప్పుడు, దేవుని కోసం ఎప్పుడైతే త్యాగం చేస్తాడో అప్పుడు దేవుని యొక్క స్పందన బయటకు వచ్చింది. అప్పుడు దేవుడు ఆ వ్యక్తిని ఎలా నడిపిస్తాడో, ఆ వ్యక్తిని ఎలా ఆశీర్వదిస్తాడో ఆ తర్వాత తెలిసింది. కానీ ఈ రోజు మనం క్రైస్తవులు ఆలోచిస్తే దేవుని కోసం నిలబడేవాడు తక్కువయ్యారు. దేవుని దగ్గర నుంచి అద్భుతాలు కావాలి, ఆశీర్వాదాలు కావాలి, స్వస్థతలు కావాలి, లేక దేవుడి దగ్గర నుంచి ఏవేవో కావాలి. కోరుకోవడం తప్పులేదు, దేవుడి దగ్గర నుంచి కావాలనుకుంటున్నాం, దేవుడు కూడా ఇస్తాడు. కానీ దేవుని కోసం మనం నిలబడాలి కదా, దేవుని కోసం మనల్ని మనం నిరూపించుకోవాలి కదా, క్రైస్తవుడుగా నిరూపించుకోవాలి కదా. ఆదివారం వచ్చిందంటే ఖచ్చితంగా నేను చర్చికి వెళ్తానని చెప్పాలి, ఖచ్చితంగా నేను ఆరాధనకి వెళ్తానని ప్రతి విశ్వాసి చెప్పగలిగి ఉండాలి. దేవుని పిల్లలు దేవుని కోసం నిలబడాలి. నిందలు వస్తే పడాలి, అవమానాలు వస్తే తట్టుకోవాలి, నష్టం వస్తే భరించాలి. దేవుని కోసం ఎప్పుడైతే త్యాగం చేస్తామో అప్పుడే నిజమైన క్రైస్తవులుగా నిరూపించుకుంటాం. దేవుని కోసం మనం త్యాగం చేసినప్పుడే దేవుడు కూడా నిన్ను ఎలా ఆశీర్వదించాలో అలా ఆశీర్వదిస్తాడు, ఎలాగ నిన్ను హెచ్చించాలో అలా హెచ్చిస్తాడు. అంతేగాని దేవుని అడ్డం పెట్టుకొని మనం బ్రతకూడదు. అవసరాలకు దేవుని ఉపయోగించుకొని, అవసరాలు వచ్చినప్పుడు, ఆపదలు వచ్చినప్పుడు, అపాయాలు వచ్చినప్పుడు దేవుని ఉపయోగించుకొని తర్వాత దేవుణ్ణి ప్రక్కన పెట్టే పద్ధతి మనలో నుంచి తీసేసుకోవాలి. ఇక్కడ మోషేని చూస్తే మనకి ఒక ఛాలెంజ్ గా కనిపిస్తా ఉంది, అవునా? ఫరో రాజు పదవి వస్తానంటే వద్దంటున్నాడు, యువరాజుగా ఉండడానికి ఇష్టపడదు, బానిసగా ఉంటానంటున్నాడు. నాకు దేవుడు కావాలంటున్నాడు, దేవుని ప్రజలు కావాలి, దేవుని సంఘం కావాలి, నాకు దేవుని ప్రజలతో నేను శ్రమ అనుభవిస్తాను. బయటకు వచ్చేసాడు. ఇక చూసుకోండి, దేవుడు అతన్ని ఆశీర్వదించడం మొదలు పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే, గుర్తుపెట్టుకో, ఎప్పుడైతే దేవుని పక్షంగా మోషే నిలబడ్డాడో, మోషే త్యాగం చేసేసాడో, మోషే సాక్షిగా నిలబడ్డాడో, ఇక దేవుడు నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెట్టాడు. దేవుడు స్పందించడం మొదలు పెట్టాడు. దేవుడు ఏం ఆలోచించుకున్నాడు తెలిసిన? మోషే గురించి దేవుడు తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే బైబిల్లో మీరు గుర్తుపెట్టుకోవాలి. మోషే తన జీవిత కాలంలో ఏది ప్రార్థన చేసినా సరే, ఏది అడిగినా సరే ఇమీడియట్ గా దేవుడు ఇవ్వడానికి నిర్ణయించుకున్నాడు. అలాగా మానవ జాతిలో ఎక్కడా ఎప్పుడూ జరగలేదు, మోషే జీవితంలోనే జరిగింది.
అంటే దేవుడు కూడా తన మనసులో ఆలోచించుకున్నాడు, ఇతను నా కోసం త్యాగం చేశాడు, నా కోసం ఒట్టివాడిగా బయటకు వచ్చేసాడు, కాబట్టి ఇతడు తన జీవితంలో ఏది కోరుకున్నా నేను ఇవ్వాలి, నా మంచితనం అంతా ఇతరులకు చూపించాలి, ఇతడు తన జీవితంలో ఏది ప్రార్థన చేసినా కూడా అతను ప్రార్థన నేను ఆలకించి అంగీకరించి అతనికి నేను జవాబు ఇవ్వాలి అని దేవుడు నిర్ణయించుకున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక మీరు మోషే జీవిత చరిత్ర మీరు పరిశీలన చేస్తే మోషే ఎన్నో సందర్భాల్లో ఎన్నో విషయాల కోసం ప్రార్థన చేస్తాడు. మోషే ఏది చేసినా కూడా ఇమ్మీడియట్ గా జవాబు వచ్చేది. ఏది ప్రార్థన చేసినా దేవుడు జవాబు ఇచ్చేవాడు అతనికి. కారణం ఏంటంటే ఇక దేవుడు అతన్ని స్పెషల్ పర్సన్ గా చేసి అయిపోయింది. మానవ జాతిలో మోషే లాంటి భూమి మీద లేడు. నాయకుల గురించి మనం మాట్లాడాలంటే ప్రపంచ మానవ జాతి చరిత్రలో మొట్టమొదటి నాయకుడు యేసుక్రీస్తు, రెండవ నాయకుడు మోషే. లీడర్షిప్ గురించి మాట్లాడితే యేసుక్రీస్తే మొట్టమొదటి నాయకుడు, ది బెస్ట్ లీడర్ మానవ జాతి. యేసుక్రీస్తు తర్వాత ఒక మంచి నాయకుడుగా మనం చూడాలంటే మనం మోషేనే చూడగలుగుతాం. అసలు మోషే అంటేనే బ్రాకెట్ లో నాయకుడు అని గుర్తొస్తుంది. సో మోషేని దేవుడు ఆశీర్వదించడం మొదలుపెట్టాడు, హెచ్చించడం మొదలుపెట్టాడు. అతను తన జీవితంలో ఏది కోరుకుంటే అది ఇవ్వటానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఏది ప్రార్థన చేస్తే అతని ప్రార్థనకు జవాబు ఇవ్వటానికి దేవుడు ఇష్టపడ్డాడు. మీరు అర్థం చేసుకోండి. ఒకసారి మోషే అడిగాడు, ప్రభువా నేను నిన్ను చూడాలనుకుంటున్నాను అన్నాడు. అవునా? నిర్గమాకాండం 34వ అధ్యాయం దగ్గర దేవుడి మోషే అడుగుతున్నాడు, ప్రభువా నేను నిన్ను చూడాలనుకుంటున్నాను, చూడగలనా అంటే దేవుడు అన్నాడు, మోషే నన్ను చూసి ఏ నరును బ్రతకజాలడు, నన్ను భూగ్రహం మీద చూడటం కష్టం, నన్ను ఈ మానవ శరీరంతో చూడటం కష్టం. ఎందుకంటే నన్ను చూస్తే మానవ శరీరం తట్టుకోదు, సహించదు, బూడిదైపోతాడు. కాబట్టి నన్ను చూస్తే మరణిస్తావు. నువ్వేమో నన్ను చూడాలనుకుంటున్నావు, మరి నీ కోరిక నేను తీర్చాలనుకుంటున్నాను, కానీ మానవ శరీరంతో కష్టం, ఏం చేయాలి? అయినా నీ కోరిక నేను తీరుస్తాను. అది సాధ్యం కాదు కానీ నీ కోరిక నేను తీరుస్తానని మోసేను ఒక గొడవ కూర్చోబెట్టి దేవుడు దాటిపోయి చెయ్యటం పెట్టి అతనికి వెనక పార్శ్వాన్ని చూపించినట్టుగా మనం చూస్తాం. అంటే భూమి మీద దేవుడు మోషే అడిగినట్లుగా తన ముఖం చూపిస్తే నరుడు బ్రతకడు కనుక తన అరిచేతి నీడలో అతన్ని దాచిపెట్టి వెనక పార్శ్వాన్ని చూపించాడు. ఈ విధంగా మోషే గురించి మనం ఆలోచిస్తే గొప్ప గొప్ప సాక్ష్యాలు దేవుడే చెప్పాడు. దేవుడు ఏం చెప్పాడంటే, మోషే నా ఇల్లంతటలో నమ్మకస్తుడు అన్నాడు. ఎంత గొప్ప మాట అండి. నా ఇల్లంతట్లో అంటే ఈ భూగ్రహం మీద ఉన్న అందరిలో, ఈ మానవ జాతి అందరిలో, ఇశ్రాయేలు జాతి అందరిలో మోషే నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు అన్నాడు. ఇంకో చోట అన్నాడు, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అన్నాడు. ఇంకో చోట అన్నాడు, అందరితో నేను కళల ద్వారా, స్వప్నాల ద్వారా, ఏదో దర్శనాల ద్వారా, ప్రవచనాల ద్వారా, స్వరం ద్వారా మాట్లాడతాను కానీ నా సేవకుడైన మోషేతో నేను ముఖాముఖిగా మాట్లాడతాను, అతనితో నేను క్లోజ్ ఫ్రెండ్షిప్ కలిగి ఉంటానని చెప్పి దేవుడు చెబుతున్నాడు. ఎంత గొప్ప విషయం అండి. దేవునితో క్లోజ్ గా మాట్లాడిన వ్యక్తి ఆదాము హవ్వలు. దేవుడు వాళ్ళని ఏదైనా తోటలో సృష్టించినప్పుడు అప్పుడు దేవునితో క్లోజ్ ఉన్నారు. తర్వాత అవకాశం పోగొట్టుకున్నారు. ఆ తర్వాత ఇంకా అవకాశం ఊరికి రాలేదు. దేవునితో ముఖాముఖిగా మాట్లాడు కొద్దిమంది ఉన్నారు అనుకోండి, అబ్రహాం లాంటి, హానోకు లాంటి కొంతమంది ఉన్నారు. కానీ దేవునితో బాగా దగ్గరగా సంబంధం కలిగి దేవునితో ముఖాముఖిగా మాట్లాడినటువంటి వ్యక్తి మోషే మనకు కనిపిస్తాడు. దేవునికి స్తోత్రం. మోషేని దేవుడు ఎంతగా హెచ్చించాడు, ఎంతగా ఆశీర్వదించాడంటే ఇశ్రాయేలు జాతి మొత్తానికి నాయకుడిగా చేసి నడిపించే పరిస్థితి అతనికి ఇచ్చాడు. దేవుడు మోషేని ఘనపరిచాడు, ఆనలు చేశాడు, హెచ్చించాడు. అతని జీవిత కాలం అంతా అతనికి తోడుగా ఉన్నాడు. అతను కోరుకుందంతా ఇచ్చాడు. నా మంచితనం అంతయు నీ ఎదుట చూపిస్తానన్నాడు, నా మంచితనం చూపిస్తానన్నాడు. నేను మోషేతో అందరిలాగా కాదు, ముఖాముఖిగా మాట్లాడతానని చెప్పాడు. అవును, మోషేతో దేవుడు ఎన్నో సార్లు మాట్లాడాడు. బైబిల్ అందరికంటే ఎక్కువ అద్భుతాలు చేసిన మహా వ్యక్తి మోషే. ఏలియా కంటే, ఎలీషా కంటే, అపోస్తలుల కంటే ఎక్కువ అద్భుతాలు, గొప్ప కార్యాలు చేసిన మహా వ్యక్తి మోషే. కాబట్టి ప్రియులారా, ఈ రోజు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే
దేవుని కోసం ముందు నిలబడాలి, దేవుని కోసం సాక్షిగా ఉండాలి, దేవుని కోసం అవసరమైతే ఏదైనా సరే త్యాగం చేసే మంచి మనసు మనకు కావాలి. దేవుని మనం అడ్డం పెట్టుకోవడం కాదు కానీ, లేక దేవుని ద్వారా మనం బెనిఫిట్స్ పొందడం కాదు కానీ, దేవుని కోసం కొంచెం నష్టపోవడానికి అవసరమైతే ఇష్టపడాలి. దేవుని కోసం ఎప్పుడైతే నువ్వు త్యాగం చేస్తావో అప్పుడు దేవుని యొక్క లెక్కలో ప్రత్యేకమైన జీవితం మనకు ఉంటుంది. ప్రత్యేకంగా దేవుని హెచ్చించడం, ఘనపరచడం, ఆశీర్వదించడం ఇదంతా జరిగిందన్నమాట. కాబట్టి దేవుడు మోషేని బహుగా వాడుకోవడం మొదలుపెట్టాడు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు జాతికి నాయకుడిగా ఉండి నడిపించడం మొదలుపెట్టాడు. మోషే ద్వారా మానవ జాతి అందరికంటే ఎక్కువ అద్భుతాలు చేసే వ్యక్తిగా దేవుడు మోషేని నిలబెట్టుకున్నాడు. ఎంత గొప్పోడంటే ఒకసారి మోషే ప్రార్థన చేశాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుంచి బయటకు వచ్చినప్పుడు వాళ్ళు తెచ్చుకున్న ఫుడ్ అయిపోయింది. ఐగుప్తు నుంచి వాళ్ళు వచ్చారు, ఫుడ్ అయిపోయింది. మరి ఇప్పుడు వాళ్ళ ఫుడ్ ఎట్టా? సుమారు 30 లక్షల మంది ప్రజలు వచ్చారు. వీళ్ళందరూ ఫుడ్ ఎట్టా చెప్పండి? ఈ భూలోకంలో కొన్ని వందల మందికి, వేల మందికి మనం భోజనాలు పెట్టవచ్చు. గొప్పవాళ్ళు 1,00,000 మందికి భోజనాలు పెట్టిన ఫంక్షన్ ఎక్కడ మనకు సరిగా కనిపించడం లేదు. 1,00,000 మందికి మరి 30 లక్షల మందికి ఫుడ్ ఎవరు పెడతారు? ఒకసారి మీరు ఆలోచించాలి. బైబిల్లో చదవడం కాదు, ప్రాక్టికల్ గా ఆలోచించాలి. ఇప్పుడు మన పెళ్లిళ్ళప్పుడు లేక చావులప్పుడు కొన్ని వందల మందికి, వేల మందికి మనం భోజనాలు పెడుతుంటాం కరెక్టే. కానీ లక్షల సంఖ్యలో భోజనాలు పెట్టే పరిస్థితి ఎక్కడ ఉంది? మరి ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి 30 లక్షల మందికి ఫుడ్ పెట్టాలంటే ఎంత పెట్టాలో ఆలోచించాలి. ఎస్, మోషే ప్రార్థన చేస్తే దేవుడు ఆకాశం నుంచి మన్నా కురిపించాడు. దేవుని స్తోత్రం. ఎంత గొప్ప వ్యక్తి చూడండి. దేవదూతలు తినే ఆహారాన్ని మనుషులకు పెట్టించాడు దేవుడు. పరలోకంలో నుంచి మన్నా వర్షంలాగా భూమి మీద కురిస్తే ప్రజలు సమృద్ధిగా తిన్నారు. దేవుని స్తోత్రం. 30 లక్షల మందికి ఒక పూట ఫుడ్ పెడతనే కష్టమైతే 40 సంవత్సరాలు ఫుడ్ పెట్టాడు దేవుడు. అసలు ఒక రోజు పెట్టేది ఎంతవరకు భూమి మీద లేదు. 1,00,000 మందికి భోజనం పెట్టడమే కష్టం. 30 లక్షల మంది ప్రజలకు పెట్టింది అసలు లేదు. అయినా ఒక పూట పెట్టింది లేదు. 30 లక్షల మంది ప్రజలకి 40 సంవత్సరాలు పస్తు లేకుండా డైలీ ఫుడ్ పెట్టాడు దేవుడు. మోషే ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి వర్షం వచ్చేసి, చూసారా, ఆకాశం నుంచి మన్నా కురిసింది, భుజించారు. ఒకసారి వాళ్ళ ఎడారిలో నడిచి వెళుతుంటే వాళ్ళకి దాహమైంది, నీళ్ళు లేవు, అక్కడ నోరెండిపోతాం. ఇశ్రాయేలు ప్రజలు చనిపోయే పరిస్థితి వచ్చింది. చదువుకుంటున్నారు, గొనుక్కుంటున్నారు, ఏం చేయాలి? వెంటనే మరి మోషే ప్రార్థన చేశాడు. ప్రభా, ఎంతమంది ప్రజలకు నీళ్ళు ఎట్లనైనా, వీళ్ళు ఒక్కొక్కరు గ్లాస్ నీళ్లు తాగినా చెరువు నీళ్ళు అవుతుంది. ఒక్కొక్క గ్లాస్ ఇచ్చినా చెరువు నీళ్లు కావాలి 30 లక్షల మందికి. మరి పశువులకి అన్నిటికి కావాలి. ఎట్లా ప్రభా అంటే, జస్ట్ నీ కర్ర చాపన్నాడు. అక్కడ దూరే మరి బండ ఉంది, ఆ బండకు నీ కర్ర చాపమంటే మోషే అట్లా కర్ర చాపాడు. బండల నుంచి భయంకరంగా నీళ్లు వచ్చాయి. మధురమైన జలం ఒక ధారలాగా, ఒక మంచి మనం చూస్తున్నది అక్కడికి వెళ్ళినప్పుడు వాటర్ ఫాల్స్ చూస్తుంటాం. మనం వాటర్ ఫాల్స్ లాగా అద్భుతంగా బండలో నుంచి మధురమైన జలం వస్తే అన్ని లక్షల మంది సమృద్ధిగా త్రాగే. దేవుని స్తోత్ర. ఇలాంటి అద్భుతాలు చెప్పుకుంటా పోతే సాయంత్రం అయింది. మోషే చేసిన అద్భుతాలు బైబిల్లో ఎవరో చేయలేదు. ప్రపంచంలో బయట కూడా ఎవరు చేయలేదు. బైబిల్లో చేయలేదు, బయట చేయలేదు. మోషే చాటి, అతనితో పోల్చడానికి ఎవరు లేరు. పాత నిబంధనలో యేసుక్రీస్తుతో పోల్చదగిన వ్యక్తి మోషే కనిపిస్తాడు మనకి. కారణం ఏంటంటే ప్రియారా, దేవుని కోసం వదులుకొని వచ్చాడు, దేవుని కోసం నిలబడ్డాడు, దేవుని కోసం త్యాగం చేశాడు, దైవ భక్తిని చాటుకున్నాడు. నేను దేవుని భక్తుణ్ణి అని నిరూపించుకున్నాడు. మరి ఈరోజు విశ్వాసం మన పరిస్థితి, మన విశ్వాసులుగా మనం ఎంతవరకు నిరూపించుకుంటున్నాం? మనం నిజ క్రైస్తవులుగా ఎంతవరకు నిరూపించుకుంటున్నాం ఆలోచించండి. ఎంతవరకు మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండగలుగుతున్నాం? మోషేని గుర్తు చేసుకోండి. మరి మోషేలాగా మనం ఏదైనా కొన్నిసార్లు నష్టపోవాల్సి వస్తే నష్టపోగలమా? సాక్షి చెప్పాల్సి వస్తే చెప్పగలమా? ఏదైనా వదులుకోవాల్సి వస్తే, విడవలసి వస్తే విడవగలమా? ఒకసారి ఆలోచించండి. కొన్నిసార్లు చిన్న చిన్న పరీక్షలను మనం గెలవలేకపోతున్నామే, చిన్న చిన్న నిందలు వస్తేనే తట్టుకోలేకపోతున్నామే, చిన్న చిన్న నష్టాలు వస్తేనే భరించలేకపోతున్నామే. కొన్నిసార్లు దేవుని వదిలిపెట్టే వాళ్ళు ఉన్నారు, చాలా మంది సేవకుని వదిలిపెట్టే వాళ్ళు ఉన్నారు, సంఘాన్ని వదిలేసే వాళ్ళు, ఆరాధన మానేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు.
మరి మోషేలాగా చేయాలంటే ఏం చేస్తాం? ఈ సంవత్సరంలో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. మోషేలాగా దైవ భక్తులుగా నిలబడాలి. దేవుడు మోషేను వాడుకోవడం మొదలుపెట్టాడు. ఇక అతని జీవితాన్ని గురించి ఆలోచిస్తే పిల్లలా, నేను మోషేతో అందరిలాగా కాదు, ముఖాముఖిగా మాట్లాడతానని చెప్పాడు. అందరితో మాట్లాడినట్టుగా మాట్లాడను. మోషే నా సేవకుడు, స్నేహితుడితో మాట్లాడినట్టుగా అతనితో నేను మాట్లాడతాను. ఎంత గొప్ప విషయం కదండి. మన జీవితంలో దేవుడు ఒక్కసారి మాట్లాడితే మనం గ్రేట్ అనుకుంటాం, అవునా? ఒక్కసారి మాట్లాడితే చాలా గ్రేట్ అనుకుంటాం. కానీ మోషే దేవుడితో ఎన్నిసార్లు మాట్లాడుతుంటాడు. ఒకసారి అయితే మరి సీనాయి పర్వతం మీదకి వెళ్ళి 40 రాత్రి మొదల నుండి వచ్చాడు. దేవునితో ముఖాముఖిగా మాట్లాడొచ్చాడు. దేవుని స్వరం విన్నాడు. దేవుని ధర్మశాస్త్రం తీసుకొచ్చి ప్రజలకు ఇచ్చాడు. ఎంత గొప్పవాడు. ఇక మోషే జీవితం గురించి మీరు చెప్పాలంటే విచిత్రం ఏంటి తెలిసిన, ఇన్ని కోట్ల మంది ప్రజల్లో మోషే లైఫ్ స్పెషల్. ఎంతంటే 120 సంవత్సరాలు బ్రతికాడు. తర్వాత దేవుడు అతను తీసుకున్నాడు. తీసుకునేటప్పుడు అద్భుతం ఏంటంటే వృద్ధాప్యం లేకుండా తీసుకున్నాడు. అంటే వృద్ధాప్య లక్షణాలు లేవు. అతనికి ఏ జబ్బు రాకుండా, ఏ సుఖమకుండా దేవుడు అతని జీవిత కాలం అంతా కాపాడాడు. దేవుని ఆశీర్వాదం. అతను చనిపోయే సమయానికి 120 సంవత్సరాల వయసు బ్రతికిన వృద్ధాప్య లక్షణాలు రాలేదు. అంటే కంటి చూపు మందగించలేదు, ఒళ్ళు రాలిపోలేదు, మోకాళ్ళ నొప్పులు లేవు, స్వరం వణకలేదు, లేక మనిషి ఉంగిపోలేదు, మనిషి యొక్క సత్వ తగ్గలేదు. ఎలాగైతే ఒక కుర్రోడు ఉంటారో, ఒక బలాంచులు ఎలా ఉంటారో, 120 సంవత్సరాల వయసులో కూడా అతడు నిండు కంటి చూపుతో, నిండు బలంతో, నిండు శక్తితో, నిండు జ్ఞానంతో, ఎలాంటి వృద్ధాప్యం లేకుండా, శరీరంలో ఎలాంటి సత్వ తగ్గకుండా, ఎలాంటి బలహీనత లేకుండా బ్రహ్మాండంగా బ్రతికి విజయవంతంగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. అలాంటి మనిషిని మనం చూడలేము భూమి మీద. చివరికి అతను చనిపోతే దేవుడే దేవదూతలు పంపించి సమాధి చేయించేశాడు. జనరల్ గా ఒక వ్యక్తి చనిపోతే అతని ఆత్మను దేవదూతలు తీసుకెళ్తారని మనం చెప్తాం. ఓకే, ఆత్మను దేవదూతలు తీసుకెళ్తారు. కానీ మోషే పరిస్థితి చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అతని యొక్క సమాధి కార్యక్రమం కూడా దేవదూతలు చేసి చేయాలి. అది గొప్ప విషయం అండి. ఇలాంటి వ్యక్తిని మన భూమి మీద చూడలే. దేవదూతలు వచ్చి అతను సమాధి కార్యక్రమం చేసి ఆత్మను తీసుకుని వెళ్ళిపోయారంటే ఎంత గొప్ప విషయం. అతను సమాధి ఎక్కడ పెట్టారో నేటి వరకు ఎవరికి తెలియదు. ఎందుకో తెలుసా? సమాధి తెలిస్తే గుడి కట్టేవాడు. ఈ పాటి అతను సమాధి ఎక్కడ ఉందో దొరికితే ఈ పాటి గుడి కట్టి బలి పెట్టి బలర్పించి టెంకాయలు కొట్టి పూజలు మొదలు పెట్టేవాడు. అందుకే దేవుడు శవం కూడా దొరకకుండా చేశాడు. చివరికి సమాధి కూడా దొరకకుండా చేశాడు దేవుడు. కారణం ఏంటంటే గొప్ప మహా వ్యక్తిగా బ్రతికెళ్ళిపోయాడు. 120 సంవత్సరాలు జీవంతంగా జీవించాడు. 40 సంవత్సరాలు బ్రహ్మాండంగా నడిపించాడు. దేవుని యొక్క మంచితనాన్ని చూడగలిగాడు. దేవుడిని ముఖాముఖిగా చూడగలిగాడు. అతడు ఎన్ని ప్రార్థనలు చేసినా దేవుడు ఆ ప్రార్థనకి జవాబు ఇచ్చాడు. అతను కోరుకున్నదంతా దేవుడు అతనికి ఇచ్చాడు. కానాన్ దేశం చూడని ఆశపడితే కొండ మీదకి తీసుకెళ్లి కానాన్ దేశం మొత్తం ముందే చూపించేశాడు. మొత్తం ఒకటి కాదు, 2 కాదు. అతను జీవిత చరిత్ర మనం ఆలోచిస్తే అతని జీవితమే స్పెషల్. ఏ మనిషి కూడా ఇలాంటి కూడా మనకు కనిపించడు. గొప్ప వ్యక్తి. అందుకని ద్వితీయోపదేశకాండం 34:12 అతని గురించి పరిశుద్ధాత్మ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ద్వితీయోపదేశకాండం 34:12 మోషే వంటి ప్రవక్త, దేవునితో మాట్లాడినటువంటి వ్యక్తి ఇది వరకు ఎవరు ఉండలేదు అన్నాడు. మోషే లాంటి వ్యక్తి ఇది ఎవరూ లేరు అని పరిశుద్ధాత్మ సాక్ష్యం ఇచ్చాడు, సర్టిఫికెట్ ఇచ్చాడు. దేవుడు అతన్ని భయంకరంగా హెచ్చించాడు, ఆశీర్వదించాడు, గణపరిచాడు, హామర్ చేశాడు. ఒక మహా మనిషిగా నిలబడి మోక్షానికి వెళ్ళిపోయాడు. గొప్ప జీవితం జీవించాడు. మానవ జాతి మొత్తానికి ఒక నాయకుడు స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. కాబట్టి ఈ రోజు ఈ ఆరాధనలో, ఈ వర్తమానంలో మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ప్రియారా, ఏదో చిన్న చిన్న ఆశీర్వాదాలు, చిన్న చిన్న స్వస్థతలని, అద్భుతాలని అది ముఖ్యం కాదు. కానీ మొదటి విషయం ఏంటంటే మనం భక్తి కరెక్ట్ గా చేయాలి. మన సొంత రక్షణ మనం కొనసాగించుకోవాలి. దేవుని కోసం నిలబడాలి. ఫలానా వ్యక్తి నిజమైన విశ్వాసి అని మన గురించి ఇతరులు చెప్పుకునేటట్టుగా మనం సాక్షులుగా ఉండాలి. అవసరమైతే దేవుని కోసం కొన్నిసార్లు తెగించాలి. కొన్ని విషయాల్లో రాజీ పడకూడదు. కొన్ని విషయాల్లో తగ్గించుకోవాలి, వదులుకోవాలి, నష్టపోవాలి, త్యాగం చేయాలి. ఆ విధంగా
మోషే లాంటి వాడు ఫరో రాజుగా ఉండే అవకాశమే పోగొట్టుకుని ఫరో రాజు పదవిని త్యాగం చేసి బయటకు వచ్చి దేవుని చేత ఆశీర్వదించబడ్డారు. కనుక ఈ అంచె దినాల్లో మనమందరం మోషేలాగా మంచి విశ్వాసవీరులుగా తయారై ఈ భూలోకంలో మనం బ్రతికినంత కాలం దేవుని ఆశీర్వాదాలు పొందుకునే వారిగా ఉండాలి, హెచ్చించబడే వారిగా ఉండాలి, దేవుని చేత గుర్తింపు పొందే వారిగా ఉండాలి, ఇతరులకు సవాలుకరంగా జీవించాలి, ఇతరుల మనల్ని చూసి దేవుని నమ్ముకునేటట్టుగా, ఇతరుల మనల్ని చూసి దేవుని మహింపరిచేటట్టుగా, ఇతరుల మనల్ని చూసి హామీ చేసేటట్టుగా ఒక మంచి జీవితాలు మనం అందరం జీవించాలని ఈ రోజు నుంచి మీరు ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకొని ప్రభువా మోషేలాగా నేను కూడా నిలబడతాను, మోషేలాగా నేను కూడా ఒక మంచి భక్తుడుగా ఉంటాను, మంచి విశ్వాసిగా ఉంటాను, నా జీవిత కాలం మొత్తం మీద మిమ్మల్ని వదలకుండా నమ్మకంగా ఉంటాను, మీకోసం త్యాగం చేసే మంచి మనిషిగా నిలబడతానని ఈరోజు మీరు ఆలోచించుకోండి, ప్రార్థన చేసుకోండి, మంచి తీర్మానం తీసుకోండి. ఆ రోజు మోషేకి తోడుగా ఉన్న దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని హెచ్చించి మనల్ని ఆశీర్వదించి మనల్ని నడిపించి మంచి బహుమానం మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక ఆ విధంగా మనమందరం రోషం కలిగి మోషేలాగా దేవుని పక్షిగా నిలబడాలి అని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. తల వంచండి ప్రార్థన చేద్దాం. అందరూ తల వంచండి ప్రార్థన చేద్దాం. దేవుని